తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ లీప్ దొరికింది. 42% రిజర్వేషన్ ని కొట్టిపారేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్లారు వంగ గోపాల్ రెడ్డి అని చెప్పేటువంటి ఒక వ్యక్తి. అయితే దానికి సంబంధించిన విషయం పైన ఇటు ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి, ద్వివేది ఇద్దరు పాల్గొన్నారు. అటువైపుగా బట్టి విక్రమార్క కూడా కోర్టు హాల్లో ఉన్నారు. ఆయన పొన్నం ప్రభాకర్, వాకిటి సేరు అందరూ కూడా కోర్టుకు వెళ్ళి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అక్కడ జరిగినటువంటి వాదనలు కూడా వారు విన్నారు. సో సుప్రీంకోర్టు ఒక్కసారిగా ఈ అంశం బెంచ్ మీదకి రాగానే కొట్టిపారేసింది. హైకోర్టులో విచారణలో పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టుకి ఎలా వస్తారని చెప్పి కొట్టిపారేసింది. మొదటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిందే. అందరికంటే ముందుగా ఆర్టీవీ మీకు విషయాన్ని చెప్పుకొచ్చింది. చాలా క్లియర్గా అక్కడ హైకోర్టులో సుప్రీంకోర్టులో రెండిట్లో కూడా ఒకే రిలీఫ్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి హైకోర్టులో పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టుకి ఎలా వస్తారని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ అంశాన్ని తిరస్కరించిందని చెప్పాలి. సో 8వ తేదీన హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరాకరించిందన్నారు లాయర్లు. అక్కడ స్టే ఇవ్వలేరు కాబట్టి మీరు స్టే ఇవ్వండి అని కూడా లాయర్లు అడిగారట పిటిషనర్ తరఫున న్యాయవాదులు. కానీ దాన్ని కూడా కొట్టిపారేసింది. ఆ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. సో ప్రస్తుతానికి అంశం పెద్ద ఎత్తున ఒక గుడ్ న్యూస్గానే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వానికి కానివ్వండి, బీసీ అభ్యర్థులకు కానివ్వండి, బీసీలందరికీ కూడా. మరి ఆ అంశం 8వ తేదీన ఇక్కడి హైకోర్టు ఏం చేస్తుందో చూడాలి. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. అటు బీసీ సంఘానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కులకచర్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ముందుగా ఇందిరా శోభన్ గారితో స్టార్ట్ చేద్దాం. మీరెవరైనా నాతో పాటుగా ఈ అంశం గురించి లైవ్లో మాట్లాడాలనుకున్నా కూడా మీ అందరి కోసం నేను నెంబర్లు కూడా ఇస్తాను. మీరు ఆ నెంబర్లకు కూడా మాట్లాడవచ్చు, నెంబర్లకు కూడా మాట్లాడి మీ అభిప్రాయం తెలియజేయవచ్చు. సో ఇందిరా శోభన్ గారు, ఇప్పుడు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఎలా చూస్తారు? సో దీన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఇవ్వాలంటే ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం చేసి, సో ఎక్కడా కూడా అందుకనే డే 1 నుంచి కూడా మేము చెప్తున్నాం, గత ప్రభుత్వాలు తర్వాత ముందు వివిధ రాష్ట్రాల్లో ఎవరైనా కొన్ని ప్రయత్నాలు చేసినా అలాంటి వాటిల్లో చాలా సందర్భాల్లో కోర్టు విషయంలో మొట్టికాయలు వేసుకోవడం అయి ఉండొచ్చు, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి హైకోర్టు విషయంలో అయి ఉండొచ్చు. కొంత వాళ్ళకి అంటే దానికి ఒక స్ట్రాటజీగా ఒక పని చేయలేదు గతంలో. బట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా క్లారిటీగా, సో ఫస్ట్ మనం ఒక పని చేస్తే ఎవరైనా కోర్టుకు వెళ్తే మనకి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి దానిపైన లీగల్ సెల్తోనూ మాట్లాడారు. లీగల్ సెల్తో మాట్లాడిన తర్వాతనే దీనికి కావాల్సినటువంటివన్నీ కూడా ట్రిపుల్ టెస్ట్కి సంబంధించిన రిలవెంట్గా ఉన్నటువంటి డెడికేషన్ కమిటీకి సంబంధించిన ఉండొచ్చు, దీనికి కావాల్సినటువంటి డేటా కలెక్షన్ అయి ఉండొచ్చు. ఒక 94,863 మంది ఎన్రోల్మెంట్ వ్యక్తులతోటి రోజుకు ఒక 150 ఇండ్లతోటి 160 కోట్లతో 50 రోజులు ఎన్రోల్మెంట్ అన్నది చేశాం. సో ఒక 36,000 మందికి పైగా దాన్ని పెట్టేసి వాళ్ళని పూర్తిగా ఆ డేటా ఎంట్రీ కూడా చేసి ఏ మండలానికి ఆ మండలానికి సంబంధించినటువంటి వృత్తులను కూడా మనము సేఫ్ చేసి కూడా పెట్టున్నాం. సో ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది? సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ వర్గాలు వెనుకబడి ఉన్నటువంటి కారణం నేపథ్యంలో రిజర్వేషన్లను 50% స్లాబ్ని మనం అధిగమించుకోవడానికి కేశవానంద భారతి కేసులో కొంత వెసులుబాటు కూడా సుప్రీంకోర్టే మనకి ఇచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ చేయడం ద్వారా రేపు ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా ఈ కారణంతో నేను చేయాల్సి వచ్చింది. సో మారుతున్నటువంటి కాలానుగుణంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ రూపేణ ఏ విధంగా అయితే మార్పులు చేర్పులు వస్తున్నాయో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల పట్ల ఈ వర్గాలు ఈక్వాలిటీ వైపుకి రావాలంటే డెఫినెట్గా రిజర్వేషన్లు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉండింది. దానికి సంబంధించిన నా సపోర్టివ్ డాక్యుమెంట్ బేస్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారు రెడీ చేసి ఇవాళ ఈ సమాజం ముందు పెట్టినారు. చట్టం చేస్తాం, అవసరం అనుకుంటే దీని ద్వారా ఒకవేళ కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ అమెండ్మెంట్ చేయకపోతే ఆల్టర్నేట్గా నాకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కులు 243D6, 243T6 వీటిని కూడా యూటిలైజ్ చేసుకొని జీవో రూపేణ ఇచ్చాం. సో దీనికన్నా ముందుగా మనకు 2018 పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్నటువంటి 285A అమెండ్మెంట్లో 50% స్లాబ్ వాళ్ళు పెట్టున్నారు కాబట్టి అది ఎత్తివేయడం కోసం కూడా మనము ఆర్డినెన్స్ తెచ్చున్నాం. సో ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఎలాంటి హడిల్స్ లేకుండా ఒక ఫెయిర్గా ఒక పని చేసినప్పుడు చట్టసభల్లో ఏ పార్టీలు అయితే మద్దతు ఇచ్చారో
వాళ్ళు ఇవాళ దానికి వ్యతిరేకంగా కొద్ది మంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. అది మరి పార్టీ పరంగా మాట్లాడుతున్నారా, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా, వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ జీవో వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ ప్రెసిడెంట్ స్వాగతించారు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు స్వాగతిస్తూనే మళ్ళీ దాంట్లో వంగ్యాస్త్రాలు కూడా వాళ్ళు చేయడం జరిగింది. బట్ అల్టిమేట్గా ఇవాళ ఎవరో కొద్ది మంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం ఆ వ్యక్తులు కూడా సంఘం నుంచి పోలే, రెడ్డి జాగృతి సంఘం నుంచి పోలే, ఆ ఒక వ్యక్తిగా మాత్రమే వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు. సో ఒక వ్యక్తిగా వెళ్ళి ఒక డిస్కషన్ కూడా కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి మీరు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీగా. ఆ తర్వాత కులగణన సర్వే జరిగింది, రాజకీయ కుల తర్వాత విద్య ఉపాధి సామాజిక అన్ని రకాలుగా ఆర్థిక అంశాల పట్ల సర్వే జరిగింది. అప్పుడు ఏం అబ్జెక్షన్ రాలేదు. కొన్ని అంటే బీసీ సంఘాలు కొన్ని లెక్కలు తప్పు వచ్చినాయనో లేకుంటే ఆర్థిక అంశాలు ఎందుకు చెప్పాలనో రకరకాల చర్చకు వచ్చినాయి, కానీ కోర్టుల వరకు ఏం బోలేదు. డెడికేటెడ్ కమిషన్ కోర్టు డైరెక్షన్తో డెడికేటెడ్ కమిషన్ వచ్చింది. రిజర్వేషన్ గురించి ముందుగా చట్టం చేసారు, తీర్మానం చేశారు, చట్టం పోయింది గవర్నర్ దగ్గరికి. తర్వాత మరొక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. ఇప్పుడు జీవో వచ్చింది, జీవో గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. ఎక్కడ ఎటువంటి అబ్జెక్షన్ రాలేదు. కానీ సడన్ గా జీవో తీసుకొచ్చి రేపు స్కెడ్యూల్ విడుదలైంది, రేపు మాపు ఎలక్షన్ జరుగుతున్న సమయంలోనే ఒకరు హైకోర్టుకి ఒకరు సుప్రీంకోర్టుకి. దీని వెనక ఏమైనా రాజకీయ కుట్రుందని మీకు అనుమానం ఉందా? ఇప్పుడు 100% రాజకీయ కోణంలో ఒకవేళ వాళ్ళు ఎవరైనా చేసినా కూడా త్వరలో ఆ విషయాలు కూడా అన్ని బయటకు వస్తాయి, మనం ఏవి దాచాల్సినటువంటి అవసరం లేదు. బట్ నాకున్నంత వరకు మాత్రము వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళు జాగృతి ఆర్గనైజేషన్, రెడ్డి జాగృతి నడుపుతున్న వాళ్ళు, ఆ రెడ్డి జాగృతిలో ఉన్నటువంటి వాళ్ళ ఆర్గనైజేషన్ తరపున వాళ్ళు వెళ్ళలేదు. కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే వాళ్ళ యొక్క హైప్ కోసం వెళ్ళారా, ఇలా చేస్తే ప్రజలకి మా పేరు తెలిసిపోతుందని అనుకున్నారా, హైప్ కోసం చేశారా అన్నది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఏమంటారు, కేసీఆర్ గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నామ్ ఏదైనా సరే బద్నామైనా సరే అది మంచి నేమైనా సరే జనాల్లో ఉండాలని మాట్లాడతారు. సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేశారని నేను అనుకుంటున్నాను. కాబట్టి చెత్త ఆలోచనలు చేసినప్పుడు ఏమవుతుందంటే బీసీలో 50% ఉన్నటువంటి బీసీల యొక్క ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ రేవంత్ అన్న చాలా చిత్తశుద్ధిగా తను చేసినటువంటి పనికి క్రెడిబిలిటీ లేకుండా ఆయన మీద వేరే వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక అవకాశాన్ని మీరు కల్పించున్నారు. మీరు అంటున్నట్టుగా ఇదే అంశాన్ని బీజేపీ స్వాగతించింది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా స్వాగతించారు, ఆయన ఈ జీవోని ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పాలంటోంది. ఇక నిన్న మొన్న వచ్చినటువంటి జాగృతి వ్యక్తిగతంగా వాళ్ళు కూడా పోరాటాలు చేస్తూ వాళ్ళు కూడా స్వాగతించారు, అన్ని రకాల స్వాగతిస్తున్నారు. మరి అంటే ఇక్కడ అబ్జెక్షన్ ఎవరికి? మరి దీంట్లో బీజేపీలో కేవలం బీసీలు లేరు, జాగృతిలో కేవలం బీసీలు లేరు, కాంగ్రెస్ లో కేవలం బీసీలు లేరు, ఇంక్లూడింగ్ ఈ చట్టాన్ని రూపొందించి చట్టాన్ని జీవో రూపంలో తీసుకొచ్చినంత వరకు చేసింది కూడా ఒక రేవంత్ రెడ్డే కదా. సో ఇప్పుడు అబ్జెక్షన్ వల్ల ఎవరికి నష్టం జరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారు, ఎందుకు వీళ్ళు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది? అది అందుకే అంటున్నా, అవగాహన లోపంతోనే చేస్తున్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఈడబ్ల్యూసీ వచ్చినాడు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినాడు, మాలాంటి అందరము కూడా స్వాగతించినాం. సో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఎందుకంటే ఆ వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా ఈబీసీ, ఈడబ్ల్యూసీని వాళ్ళు ఇచ్చిందని స్వాగతిస్తున్నామని చెప్పినాం. ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయలేకపోతే నాలాంటిది ఆర్టికల్ రాసి ఈ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు అమలు చేస్తారో అమలు చేయండి అని అడిగినటువంటి వ్యక్తిని నేను. ఒక్క సెకండ్ తమ్మి, అట్లాంటి మేము ఇవాళ ఇది రావడం ద్వారా మీ యొక్క రిజర్వేషన్లు మేము లాక్కోవట్లేదు, మీ యొక్క కోటాను మేము తీసుకోవట్లేదు, మీ వాటాను మేము అడగట్లే. మరి ఇవన్నీ ఏం జరగనప్పుడు ఎందుకు అవగాహన లేకుండా మీరు వెళ్ళారు? ఆ సోదరులు అక్కడక్కడ చూస్తున్నాను ఆ ఇంటర్వ్యూలు మాట్లాడే దాంట్లో, ఈ ఎలక్షన్లు జనరల్గా పార్టీ గుర్తుపైన జరుగుతాయి కానీ కులం పేరు మీద జరగదు అని మాట్లాడుతున్నాడు. మరి తెలివి ఉందా లేదా నాకు తెలియదు. పొలిటికల్ పార్టీలతోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మరి అట్లాంటప్పుడు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు సింబల్ మీదనే జరుగుతుంది కదా. సో ఆ సింబల్ మీద జరిగే దాంట్లో ఏ వర్గాలకు ఎంత కోట ఎంత వాటా ఇవ్వాలి రిజర్వేషన్లు అన్నది లెక్క తెలుస్తుంది అక్కడ. అది మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏమన్నారంటే చాలా తీవ్రమైన నష్టం జరుగుతోంది, ఓపెన్ కేటగిరీ సంఖ్య తగ్గడంతో ఎస్సీ ఎస్టీ కూడా నష్టపోతున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఓపెన్లో అసలు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ రిజర్వేషన్లు ఏముందో అందులోనే కొట్లాడుతున్నారు. వాళ్ళు ఓపెన్లో వస్తే కొట్లాడుకునేది ఎవరు? ఓసీలు ప్లస్ బీసీలే కొట్లాడతారు. సో ఇవాళ మేము చట్టబద్ధతగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ మీద మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము పోరాడుతున్నాం. వాళ్ళు చేసిన పోరాటానికి ఎస్సీలను కలుపుకుంటే వాళ్ళకి బలం పెరుగుతుందని ఉద్దేశంతో మాట్లాడుతున్నారేమో. ఎందుకంటే నేను మందకృష్ణ కూడా ఒక సందర్భంలో పిసిసి ప్రెసిడెంట్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్న డిస్కషన్లో చాలా క్లారిటీగా చెప్పారు,
ఆ రోజు మేము సపోర్ట్ చేసాం, ఇవాళ కూడా మేము సపోర్ట్ చేస్తాం, బీసీల వైపే మేము ఉంటాం, ఎస్సీ ఎస్టీల మేమంతా కూడా బీసీల వైపే ఉంటామని చెప్పారు. కొద్దిమంది వర్గాలు కూడా నిన్న అన్నను వచ్చి కలిసారు పిసిసి గారిని, కలిసి వాళ్ళు కూడా చెప్పారు, అన్న మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము ఎప్పుడూ కూడా వీళ్ళతోనే ఉంటాం. ఇవాళ ఒకవేళ మీరు చెడగొట్టాలన్న పని మీరు చేస్తే రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన లైన్ ద్వారా వాళ్ళు కూడా జనగణన చేసి కులగణన చేస్తామని చెప్పారు. అప్పుడు ఆటోమేటిక్గా నాకు చట్టబద్ధతతోనే వస్తుంది కదా, పార్లమెంట్ అమెండ్మెంట్ లో జరిగిన దాంట్లో. అప్పుడు మీరు అడ్డుకోగలుగుతారా, ఆపగలుగుతారా? లేదు కదా. సో ఒక అన్నదమ్ముల్లాగా సోదర భావంతో ఊర్లో ఉన్నటువంటి అందరూ మంచిగా ఉన్న సందర్భంలో ఇవాళ మీరు ఒక లైన్ గీసే ప్రయత్నం చేసి ఇవాళ ఒక విరోధం వైపుకి మీరు తీసుకెళ్ళినట్లయితే ఊరుకునే ప్రసక్తి ఉండదు. గ్రామ స్థాయిలో ఆల్రెడీ అందరు ఫిక్స్ అయ్యారు, డిసైడ్ అయినారు 100% ఎలక్షన్. ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకుందాం. ఒకసారి మనం మాట్లాడదాం. బిఫోర్ దట్ ఒకసారి ఎండ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, మాట్లాడదాం ఆయనతో పాటుగా. లక్ష్మీనారాయణ గారు, ఏంటి ఇప్పుడు మళ్ళీ కోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టులో ఇప్పుడు జస్టిస్ అంతా కూడా ఒకసారిగా మనం కాస్త ఊపిరి పీల్చుకునే సమయం అంతేగాని పూర్తి రిలాక్సేషన్ అయితే కాదు. ఎందుకంటే హైకోర్టులో ఇంకా ఈ కేసు విచారణలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే హైకోర్టులో తేల్చుకోమని వరకు మాత్రమే చెప్పింది. రేపు హైకోర్టులో కూడా వాదనలు జరిగే అవకాశం ఉంది. మళ్ళీ సీలింగ్ అంటారు, ఇందిరా సహాని కేసు అంటారు, కృష్ణమూర్తి కేసు అంటారు, ఏం జరగవచ్చు. ఇప్పుడు కేసు వేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న అబ్జెక్షన్ ఏం చెప్తున్నారంటే రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతోంది అని అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ పరంగా మీ స్టాండ్ ఏంటి? ప్రభుత్వం ఊహించని పరిణామాలు ఏమి లేవు దీంట్లో. ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద హామీ ఇచ్చినప్పుడు ఈ పరిణామాలన్నీ ఊహించింది. ఎందుకంటే గతంలోనే సుప్రీంకోర్టు 50% క్యాప్ అప్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయినా మేము చేస్తాము అని వీళ్ళు హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక మేము ఏం అడుగుతున్నాం, వాళ్ళని చేయమని అడుగుతున్నాం. మీరు చేయండి, మీరు ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు చేయండి అని అడుగుతాం. సో న్యాయసమ్మతము అనేటువంటిది చట్టం ఏదైతే ఉన్నదో దాని లీగల్ శాంటిటీ ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది ఇట్ ఈస్ అప్ టు గవర్నమెంట్. ప్రభుత్వము ఎన్నికల ముందు ఊహించిన మరి తెలంగాణ బీసీలను వంచినందుకు హామీ ఇచ్చిందా, మరి అమలు చేస్తుందా? ఇప్పుడు తెలంగాణ అంటే ఓకే లక్ష్మీనారాయణ గారు, వాళ్ళని చేయమని మీరు అడుగుతున్నారు, మెజారిటీ బీసీలు అడుగుతున్నారు, అంతా సవ్యంగానే ఉంది, ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడో లోపం జరుగుతుంది, ఎక్కడో గండి పడి నీళ్ళు వస్తున్నాయి. ఆ గండి ఎక్కడ పడింది అంటే గండిని ఇప్పుడు మీరు పూడ్చడానికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే గండిని మాకు సంబంధం లేదు వాళ్ళు పూడ్చారు కాబట్టి వాళ్ళే చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు అక్కడ కోర్టులో పిటిషనర్లకి మీరు సపోర్ట్ చేస్తున్నట్ట? నేను ఏమంటున్నాను, వాళ్ళు బీసీ డిక్లరేషన్ చేశారు, సాధ్యాసాధ్యాలను దృష్టిలో ఉంచుకొని బీసీ డిక్లరేషన్ చేసిండ్రా? మరి లీగల్ గా ఉన్న లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం, ఈ సుప్రీంకోర్టు డెసిషన్ పైన ఢిల్లీ నుంచి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి. సుప్రీంకోర్టు డెసిషన్ పైన the state of Telangana wants to give the reservations to the OBCs 42% in local bodies apart from education and employment also. So now that the local body selections are taking place, the government has already passed a bill and issued a GO also. We will stand by that and we will fight for that. We will apprise the same thing even in the High Court also. సార్ ఇక్కడ సుప్రీంకోర్టులో ఇందాక ఎక్కడా కూడా కేసు మెరిట్స్ లో పోలేదు, అంటే మీరు ఇచ్చిన జీవో చెల్లుబాటు అవుతుందా లేదా అనే అంశంలో పోలేదు. కేవలం తెలంగాణ హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి ముందుగా అక్కడ తెలుసుకోమని చెప్పింది. అంటే మీరు ఇచ్చిన జీవో చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందా లేదా అనే అంశం మీద That's what I am making it very clear. The case which has come to the Supreme Court has been dismissed in favor of the government. The Supreme Court said this case is not maintainable. The case which has come to the Supreme Court against the GO has been dismissed. This is what has taken place. Sir, the opposition of the state, whether it may be BRS or BJP, they are accusing the Congress government that it's CM and the government who have passed the 42% reservation bill, and it's the very same CM and the government who are making this false. ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా ఆయనే అక్కడ ఉండిపోయి కోర్టు లోపలే ఉండి మాట్లాడుకొచ్చారు ఆయన. సో మరోవైపుగా పెద్ద ఎత్తున ఒక డిస్కషన్ ఏంటంటే అక్కడ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఎక్కడ చర్చ జరగలేదు. ఇది చెల్లుబాటు అవుతుందా అవదా ఇదంతా కాదు. ఫస్ట్ మీరు హైకోర్టుకు పోయారు, హైకోర్టులో తేల్చుకోండి. అక్కడ కాకపోతే మా దగ్గర రండి, మెరిట్స్ డిమెరిట్స్
ఎవరేంటి సాధ్యాసాధ్యాలు చూద్దామని చెప్పి మాట్లాడుకొచ్చింది హైకోర్టు కూడా. ఎస్ ఎండ లక్ష్మీనారాయణ గారు, సో ఇప్పుడు మీరు పిటిషనర్ల తరపున ఉన్నారా, బీసీల తరపున ఉన్నారా? వాట్ ఈస్ ద స్టాండ్, బీజేపీ స్టాండ్ ఏంటి? ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ హామీ నెరవేర్చకుండా బీసీలను వంచిస్తే బీసీలను కూడగట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉంది. మభ్యపెట్టినా మోసం చేసినా బీసీల పక్షాన పోరాడతాం. ఈ యొక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీ అంటే వంచనతో ఇచ్చినటువంటి హామీ, చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీ అనేటువంటిది తేల్స్తాం ప్రజలు. అంతే తప్ప మరి మీరు లీగల్ గా రోజు కేంద్ర ప్రభుత్వం కనుక 9th షెడ్యూల్లో పొందుపరిస్తే చిత్తశుద్ధితో ఇచ్చినట్టే, ఎందుకంటే ఇద్దరు సమన్వయంతో కలిసి బీసీలకు న్యాయం చేసినట్టే. చిత్తశుద్ధితో ఇవ్వాలనే చట్టం చేసి గవర్నర్కి పంపించారు. మాకున్నటువంటి అవగాహన మేరకి ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి పంపించారు, జీవో చేసి గవర్నర్కి పంపించారు. 3 రకాలుగా పోయింది. ఈ ఒక్కదాని మీద గవర్నర్ సంతకం పెట్టినా కూడా 42% రిజర్వేషన్ అమలు అవుతుంది. కానీ గవర్నర్ పెండింగ్లో ఉంచిన తర్వాత చిత్తశుద్ధి ఉందా లేదా అని అంటే, ఇప్పుడు చిత్తశుద్ధి ఎవరికి ఉండాలి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉండాలా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి ఉండాలా, లేదంటే ఆ గవర్నర్కి ఉండాలా, లేకపోతే ఇప్పుడు పిటిషనర్లకు ఉండాలా? ఎవరికి ఉందనుకోవాలి. కానీ మొత్తం మీద మోసపోతుంది, ఇబ్బంది పడుతుంది, ఆందోళన పడుతుంది అయితే 60% జనాభా అనేటువంటి బీసీలే, లేదా వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారంగా 56% బీసీలే ఆందోళన పడుతున్నారు, ఆవేదన పడుతున్నారు, కొంత ఇబ్బంది పడుతున్నారు. ఒక విషయం ఇక్కడ, ఏదైతే కాంగ్రెస్ సుదీర్ఘకాలం అధికారంలో ఉండి కేంద్రంలో రిజర్వేషన్లకు అడ్డుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. విపి సింగ్ గారి ప్రభుత్వంలో మండల్ కమిషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీసీ కమిషన్ కు చట్టబద్ధత వచ్చింది. బీసీ మెడికల్ సీట్లలో కానీ కేంద్రీయ విద్యాలయాల్లో కానీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో భర్తులు కూడా బీసీలకు జనాభా ప్రాతినిధ్యం, జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం కేంద్ర మంత్రివర్గంలో కల్పించడం జరిగింది. బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలకు చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అదే రకంగా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. కానీ అంటే తాము అధికారంలో ఉన్నన్నాళ్ళు బీసీలను పట్టించుకున్నటువంటిది, అధికారంలోకి రావడం కోసం ఏదైతే హామీ ఇచ్చారో అధికారంలోకి వచ్చారో అది మిగతా పార్టీల మీద నెపం పెట్టకుండా అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం. ఇప్పుడు చట్టం చేసిరు కదా, చట్టం చేసిరు, తీర్మానం చేసిరు, జీవో తీసుకొచ్చారు, ఇంకా ఏం చిత్తశుద్ధి చాటుకోవాలంటారు? ఇంకే అంటే మీ సలహా ఏంటి, మీ సూచన ఏంటి? ఇప్పుడు అంటే వీళ్ళు బీసీలను మోసం చేస్తున్నారా? బీసీలకు ఇచ్చినటువంటి హామీ. ఇప్పుడు మీరు ఒక బీసీనే కదా, మీరు చెప్పండి ఎట్లా మోసపోతున్నావు ఈ బీసీ ప్రజానికాన్ని మీరు తెలియజేయడానికి పోనీ కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రకంగా మోసం చేస్తున్న రకంగా చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పటి వరకు బీసీలకు రాజ్యాధికారం కావాలనేటువంటిది బీసీ సంఘాల నినాదం. బీసీలకు రాజ్యాధికారం కావాలంటే బీసీ ముఖ్యమంత్రిని ఇవ్వాలి కదా. సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో కానీ బీసీలకు ఏనాడు కూడా ముఖ్యమంత్రి పాత్రను ఇచ్చినటువంటి పార్టీలు లేవు. అధికారంలోకి వచ్చినటువంటి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గాని, తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం నుంచి సరే, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి మీరు ఇస్తానని హామీ ఇచ్చారు, వాళ్ళు హామీ అనేది వచ్చేసారి మేము బీసీకే ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. బట్ మై క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ ఇస్ దట్ మీరు పిటిషనర్ల తరపున ఉన్నారా, బీసీల తరపున ఉన్నారా? బీజేపీ స్టాండ్ ఏంటి? సమర్థత లేదని కించపరచు. లక్ష్మణ గారు మీరు ఒక బీసీ వ్యక్తిగా ఆలోచించండి. బీజేపీ బీసీల పక్షాన ఉందా, పిటిషనర్ల పక్షాన ఉందా? 42% రిజర్వేషన్ ని కొట్టిపారేయాలంటున్నారా, 42% రిజర్వేషన్ ని అమలు చేయాలనుకుంటున్నారా? కాంగ్రెస్ ఏమంటుంది అసలు? కాంగ్రెస్ ఏమంటున్నది? ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే కోర్టులో హాజరైపోయి 42% రిజర్వేషన్ కోసం మేము ఫైట్ చేస్తామన్నారు, చట్టం చేసిరు, తీర్మానం చేసిరు, జీవో చేసిరు. మేము ఏదైతే బీసీలకు రిజర్వేషన్ కావాలంటున్నాం, మీరు బీసీలకు రిజర్వేషన్ అమలు చేయమంటున్నాం. సాకులు మీరు చూపించద్దు, సాకులు చూపిస్తే మీరు మోసం చేస్తారు. ఒకటే క్వశ్చన్ ఆన్సర్ చేయండి. శాసనసభ ఎన్నికల్లో మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు. శాసనసభ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిందని ఒకటే ప్రశ్న.
మీరు బీసీ బిడ్డ, రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. సో నేను ఒక బీసీ బిడ్డని. ఇవాళ పార్టీలు ఏదైనా ఉండకొక పార్టీలు కాసేపు పక్కన పెడదాం. అన్న ఒక్క నిమిషమే, అన్న ఒక్క సెకండ్, పార్టీలన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న ఒక సెకండ్ అన్న వినే అన్న, మీరు చెప్పింది విన్నా, ఒక్క సెకండ్ వినండి, ఒకటే సెకండ్. ఎందుకనంటే ఇప్పుడు మీకు మాకు మధ్యలోనే జరుగుతున్నది ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశం. సో ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ అయినా, తర్వాత రాహుల్ గాంధీ గారు కర్ణాటక ఎలక్షన్స్ ముందైనా కూడా రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో 100% నాకు ఫిగర్ వస్తుంది, నేను ప్రధానమంత్రి అవుతాను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి డెఫినెట్గా చేస్తానన్న ఒక నమ్మకంతో, కాన్ఫిడెన్స్ తోటి రాహుల్ గాంధీ గారు చెప్పున్నారు. సో ఈ రాష్ట్రంలో మేము రాలేదు కాబట్టి అధికారంలో ఉన్న రాష్ట్రంలో మొదలు పెట్టాం. సో ఇక్కడ చేసాం. అయితే ఇక్కడ చేసినటువంటి దాంట్లో నా చిత్తశుద్ధిలో ఎక్కడైనా లోపం ఉందా, నేను చేసినటువంటి ప్రక్రియలో ఎక్కడైనా లోపం ఉందా? లోపం ఉంటే అది మీరు ఎత్తి చూపండి. సరి చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అయితే నేను ఒకటే అడుగుతా, గవర్నర్ గారికి ఒక ఆర్డినెన్స్ పంపినాం, గవర్నర్ గారికి ఒక బిల్లు చేసి పంపినటువంటి దానిని 3 నెలలు అయినా కూడా తన నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడాన్ని మనము రాజకీయ కోణం ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఒకవేళ నేను పంపించినటువంటి దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే రిజెక్ట్ చేసి పంపించు, ఒకవేళ కరెక్ట్గా ఉంటే యాక్సెప్ట్ చేసి పంపించు. రిజెక్షన్ లేక, ఆబ్జెక్షన్ లేక, ఎలాంటిది ఏం లేకుండా మీ దగ్గర పెట్టుకొని తాసారం చేస్తే 100% దీంట్లో భారతీయ జనతా పార్టీ యొక్క పొలిటికల్ గేమ్ ఇన్వాల్వ్ అయిందని ప్రతి కామన్ మ్యాన్ కూడా అర్థమైపోయింది. అల్టిమేట్గా బీజేపీ అంటే రిజర్వేషన్లకి వ్యతిరేకము, బీసీలకు వ్యతిరేకం అనేటువంటి మీకు చెప్పకనే మీకు చెప్పే విధంగా ఒక మెసేజ్ని మీరు ఇస్తున్నారన్నది మీరు గమనించాలని తెలియజేస్తున్నాను. కాబట్టి దీనికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక బీసీ బిడ్డగా మీరు సమాధానం చెప్పండి. బీజేపీని పక్కన పెట్టండి, బీసీ బిడ్డగా మీరు సమాధానం చెప్పండి. బీసీ మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అన్నారు కాబట్టి ఈ దేశానికి ఒక బీసీని ప్రధానమంత్రిని అందించినటువంటి పార్టీ, ఈ రాష్ట్రానికి మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నటువంటి పార్టీ. మీరు మాట్లాడతారా? మేము కూడా ఇచ్చినమే. కర్ణాటక రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, అశోక్ గెహ్లోట్ బీసీ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు, మేము కూడా బీసీలో ముఖ్యమంత్రి చేసినామన్నా, బీసీ ముఖ్యమంత్రి చేసినాము, రాజస్థాన్ లో ఎస్సీని ముఖ్యమంత్రి చేసినాము, ఛత్తీస్గఢ్ లో కూడా బీసీ లోకల్ బాడీకి సంబంధించిన దాంట్లో నన్ను ముందుకు వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి మీరు చేస్తారా, వారు చేస్తారా, లేకుంటే బీసీలు అంతా కలిసి బీసీనే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారా చూద్దాం. బట్ ఇప్పుడున్నటువంటి 42% రిజర్వేషన్ లో మీ స్టాండ్ ఏంటి? మీరు పిటిషనర్ల తరపు ఉన్నారా, లేదా నిజంగా మీకు చెయ్యాలి బీసీలకు నిజంగా 42% రిజర్వేషన్ లో ఎటువంటి లోటుపాట్లు జరగలేదు అనుకుంటే గవర్నర్ చేత అప్రూవల్ ఇప్పించండి, అది కాదు అనుకుంటే తప్పైతే ఇంద్రాశోభన్ అన్నట్టుగా చాలా క్లియర్ గా డైరెక్ట్ గా చెప్పండి, ఈ లోపాలు ఉన్నాయి, ఇవి తప్పు ఉన్నాయని ఎత్తి చూపండి. హామీ ఇచ్చి మరి శాసనసభ ఎన్నికల్లో బీసీలకు హామీ ఇచ్చి బీసీలను మోసం చేయకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. బీసీలకు మీరు 42% రిజర్వేషన్ అన్నారు, ఆ రిజర్వేషన్ చేయండి. లేకపోతే మేము తప్పుడు హామీ ఇచ్చినామని బీసీల ముందు మోకరిల్లి బీసీ ముఖ్యమంత్రికి పదవి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సర్వేలో గానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో గానీ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? లోటుపాట్లు ఎత్తి చూపుతామని బీజేపీ అంటోంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేవలం ఊపిరి పీల్చుకునేటువంటి గ్యాప్ మాత్రమే, ఇది పూర్తిగా ప్రాణాన్ని కాపాడేట్టు కాదు, ఇంకా కేవలం ఒక చిన్న గురక మాత్రమే వచ్చింది. మేము బతికే ఉన్నట్టుగా 42% రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులో తేల్చుకోమని కొట్టిపారేసింది అంతే. సో ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? మీరు బీజేపీ కరెక్ట్ అనుకుంటున్నారా, కాంగ్రెస్ కరెక్ట్ అనుకుంటున్నారా, లేకుంటే ఈ చట్టంలో, ఈ జీవోల్లో, ఈ ఆర్డినెన్స్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాదాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటిది బీసీలకు చేసినటువంటిది స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మొన్ననే మేము రామచంద్రరావు గారు కలిసాం. మొన్ననే హైకోర్టు మాధవరెడ్డి అనేటువంటి రెడ్డి జాగృతి క్యాండిడేట్ హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టులో 285A దాన్ని సవరించారు కాబట్టి గవర్నర్ గారు సంతకం చేయాలని చెప్పి మళ్ళీ హైకోర్టులో జడ్జి గారు క్వశ్చన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను వాళ్ళ దగ్గర పెట్టుకొని మెజార్టీ ప్రజలకు న్యాయం దక్కకుండా చేయాల్సినటువంటి
చేయనటువంటి దాంట్లో ఈరోజు బీజేపీ పాత్ర ఉన్నది. ఎందుకంటే మరి కాంగ్రెస్ వాళ్ళు గవర్నర్ కలిసినప్పుడు అఖిలపక్షంగా వెళ్ళినప్పుడు బీజేపీ వాళ్ళు పోలే, మరి తర్వాతనైనా వెళ్తారేమని చెప్పి ఈరోజు బీసీ సంఘాలుగా మేమందరం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కలిసాం. కనీసం పండుగ లోపల మీరు గవర్నర్ గారిని కలిసి లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రపతి దగ్గర ఉన్నది లేదా గవర్నర్ దగ్గర ఉన్నది ఆమోదింపజేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా మేము బీజేపీ రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేశాం. కానీ బీజేపీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ రిజర్వేషన్ల మీద మరి 9వ జీవో మీద ఇప్పటి వరకు ఏ స్టాండ్ చెప్పలే. కాబట్టి బీజేపీ ఈ రోజు బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగినటువంటి చర్చలు చూస్తే స్వాగతించాల్సిందే. కానీ హైకోర్టులో రేపు 8వ తారీఖు జరిగేటటువంటి హైకోర్టులో ఉన్నటువంటి దానికి ఇప్పటికైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర శాఖ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీ సంఘాలుగా గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టం మీద సంతకం చేసేటువంటి బాధ్యత బీజేపీ వాళ్ళు తీసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. బీసీలు ఈరోజు స్వాగతించాల్సిన విషయం 42% రిజర్వేషన్లతో ఈరోజు ఎన్నికలకు పోతే ఊర్లలో పండుగ వాతావరణం ఉన్నది. కాబట్టి దీనిని పార్టీల వైజ్ కాకుండా, ఎందుకంటే ఈ పార్టీ చెప్పినప్పుడే మేము చేయాలన్నా, మేము ఆమోదించడానికి ఒత్తిడి తీసుకురావాలంటే భేషజాలకు పోకుండా రాజకీయ పార్టీలు అన్నిటి కూడా ముక్కుమ్మడిగా ఏ విధంగా అయితే అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం చేసినాయో అదే విధంగా గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర పోయి ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలో ఉన్నది. దీని మీద పెద్దన్న పాత్ర బీజేపీ తీసుకోవాల్సినట్టు అని చెప్పి ఈరోజు బీసీ సంఘాలుగా మేము బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర శాఖకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు వచ్చినటువంటి తీర్పుకు సంబంధించి పక్కన పెడితే రేపటి రోజున హైకోర్టులో కూడా విచారణ ఉంది మీరు అంటున్నట్టుగా. ఇక్కడ వేసిందేమో గోపాల్ రెడ్డి, అక్కడ హైకోర్టులో వేసిందేమో మాధవరెడ్డి. సో ఏంటి ఉన్న పలంగా కామన్ డిక్లరేషన్ అప్పుడు ఎటువంటి అభిప్రాయం లేదు, అంటే ఎటువంటి విధంగా వ్యతిరేకత లేదు, తర్వాత జీవోలు తీసుకొచ్చినప్పుడు లేదు, ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు లేదు, తర్వాత చట్టం చేసినప్పుడు లేదు, డిస్కషన్ జరిగినాయి, సర్వే అప్పుడు లేదు, ఎప్పుడు వ్యతిరేకత లేదు. సడన్గా హైకోర్టుకు వెళ్తే ఏదో రకంగా టెన్షన్ ఉంటుంది, హైకోర్టు సుప్రీంకోర్టు అడ్డుపడుతుందని రకంగా అందరికీ తెలుసు. ఎందుకంటే ఇందిరా సహాని కేసు అంటారు, తర్వాత కృష్ణమూర్తి కేసు, ఇవన్నీ కేసు ఉదాహరణగా తీసుకొని అడ్డుపడతారు అందరికీ తెలుసు. పడం అనుకుంటేనే సడన్గా ఇంకో 2 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతున్న సర్కార్ సడన్గా అడ్డుపడ్డారంటే దీని వెనుక రాజకీయ పార్టీ కుట్రకోణం ఉందనుకోవాలా, లేకుంటే రెడ్డి జాగృతి మొత్తం కూడా వాళ్ళందరికీ ఒక ప్రతినిధిగా మాధవరెడ్డితో కేసు వేయించింది, పిటిషన్ వేయించింది అనుకోవాలా, ఏమనుకోవాలి? దీన్ని రాజ్యాంగాన్ని కాపాడుతున్నామంటారు వాళ్ళు. 42% రిజర్వేషన్ చూసిన తర్వాత వాళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ పోతుందని చెప్పి రెడ్డి జాగృతి ఎవరైతే మాధవరెడ్డి ఉన్నాడో కుట్రపూరితంగా విషబీజాలతోనే ఈ రోజు కోర్టుకు పోయిండు. ఎందుకంటే ఇన్ని రోజులు 79 సంవత్సరాలుగా ఉన్న సంపదను దోచుకున్నారు. రాజకీయ పదవులు దోచుకున్నటువంటి కులాలే ఈరోజు బీసీలకు వచ్చేటటువంటి నోటికాడి ముద్ద గుంజుకోవడానికి ఈరోజు హైకోర్టు కొంతమంది మాధవరెడ్డి వెనుక ఉండి పంపించారు. వారిని కూడా బీసీ సంఘాలుగా గుర్తించడం, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎంబడి ఎవరున్నారు, ఏం చేయాలని కూడా బీసీ సంఘాలుగా వాళ్ళ పాత్ర ఉంది, ప్రణాళిక చేస్తా ఉన్నాం. కాబట్టి మేము రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఎవరో ఒకరు కోర్టుకు పోయినంత మాత్రాన మీరు వారి వెనుక పోకుండా, ఎందుకంటే ఈ రోజు ఇంతకుముందు మన అన్న లక్ష్మీనారాయణ మాట్లాడిండు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే మేము ఇదే వాళ్ళు అనుకున్నప్పుడే మేము చేయాలని. కాబట్టి 42% బీసీలకు జాతికి న్యాయం జరుగుతున్నప్పుడు దేశాజాలకు పోకుండా, ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు, మోడీ ప్రభుత్వం పోయినా కూడా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట అనకుండా, మోడీ గారు అనకుండా మీరు దేశాజాలకు పోకుండా రాజకీయ పార్టీలుగా ప్రాతినిధ్యం వహించి తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరిగే విధంగా రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు రెడ్డిలు ముందుగా ఉండకపోవచ్చు, ఏదో ఒక రెడ్డి జాగృతి పేరు మీద కోర్టులో కేసేసి అడ్డుకుందామనే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దీనికి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నా మీరు రండి, ఉద్యమంలోకి రండి. బీసీ ఉద్యమం ఉధృతంగా సాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏదైనా తీర్పు వస్తే, స్టే వస్తే ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉద్యమంగా మారబోతున్నది. తెలంగాణ ఉద్యమం తరహాలోనే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బీసీ ఉద్యమం మొదలు పెడతాం. కాబట్టి ఇప్పటికైనా కూడా గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఈ 2 రోజులు ఉన్నది, రేపటి వరకు గడువు ఉంది. కాబట్టి రేపటిలోపు గవర్నర్ గారితో సంతకం చేస్తే 285A దానికి సవరణ వస్తే రిజర్వేషన్ నిలబడేట పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ముఖ్యంగా బీజేపీ పార్టీకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పదలసింది చేసిర్రు, ఏదైతే బీసీ సంఘాలు కోరినరో. ఎందుకంటే హైకోర్టుకు పోయినప్పుడు ఒక డెడికేషన్ కమిషన్ కావాలి, బీహార్ లో కొట్టేసినప్పుడు అనుభవంతోన రాష్ట్రంలో హైకోర్టుకు పోతే ఒక డెడికేషన్ కమిషన్ అని చెప్పి మేము హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టే సూచనలు చేసింది, ఈ రాష్ట్రంలో డెడికేషన్ కమిషన్ వేయండి, ఎంపారికల్ డేటా తీయండి అని చెప్పి హైకోర్టే చెప్పింది. కాబట్టి రేపు 8వ తారీఖు నాడు జరిగేటటువంటి తీర్పు కానీ ఏదైతే ఉంటుందో దాని మీద మేము అనుకూలంగా వస్తుందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం బీసీ సంఘాలుగా.
ఎందుకంటే ఏదైతే హైకోర్టు ఒక్కసారి ఇందాక guidelines మీరు ప్రకారం మీరు ఉన్నాయో, ఇందాక బీజేపీని ఇండియన్ బీజేపీని బూచిగా చూపించారు కాబట్టి బీజేపీ ప్రతినిధిగా ఎండల లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడతారో చూద్దాం. లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారు? మీరు బీజేపీయే తలుచుకుంటే అయిపోతుంది కానీ బీజేపీ బేస్ జాలకు పోతుందా? బీజేపీ క్రెడిట్స్ కోసం ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా? బీజేపీనే బూచిగా చూపిస్తున్నారు, ఎలా చూస్తారు మీరు? నేను ఒక విషయం ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాను. కర్ణాటకలో ఏదైతే ముస్లిం రిజర్వేషన్ స్థానంలో బీసీలకు రిజర్వేషన్ పెంపును భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. ముస్లింలకు మైనార్టీ వెల్ఫేర్ కింద మిగతా రకాలుగా మైనార్టీ సంక్షేమ శాఖను పెట్టింది. మైనార్టీ వెల్ఫేర్ కింద అభివృద్ధి పథకాలను అమలుపరుస్తారు. ఆ రకమైనటువంటి నిర్ణయం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి తీరులో ఇది బీసీ రిజర్వేషన్ ముసుగులో ముస్లిం రిజర్వేషన్ చేయాలనేటువంటి ఆలోచన కనపడతా ఉంది. బీసీలను మోసం చేసేటువంటి దృక్పథమే కనపడుతుంది తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మైనార్టీ ఓటును ముస్లిం మైనార్టీ ఓటును కన్సాలిడేట్ చేసుకునేటువంటి దురుద్దేశంతో బీసీలను వంచి మరి బీసీలలో ముస్లింలను లెక్కించి పంపినటువంటి పరిస్థితి. రాజ్యాంగ అధినేతకు గవర్నర్ గాని రాష్ట్రపతి లక్ష్మీనారాయణ గారు మీకున్న అబ్జెక్షన్ ప్రధానంగా అదేనా? ముస్లింలని బీసీలో చేర్చి వాళ్లకు సైతం రిజర్వేషన్ ఇవ్వడం మీకున్న అబ్జెక్షన్ అంతేనా? వ్యవహరిస్తారు, స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఈ గవర్నర్ కు చెప్పాలా లేకపోతే రాష్ట్రపతికి చెప్పాలా? ఎట్లా చెప్తారండి? రాజ్యాంగపరమైనటువంటి సమాంతర వ్యవస్థల్లో సుప్రీంకోర్టు స్వతంత్ర అధికారం, ఏదైతే రాజ్యాంగ అధినేతల స్వతంత్ర అధికారం, చట్టసభలో స్వతంత్ర అధికారం. లక్ష్మీనారాయణ గారు నా క్వశ్చన్ ఒకటి ఆన్సర్ చేయండి. మీరు బీసీలో ముస్లింలని కలిపి వాళ్ళకు సైతం రిజర్వేషన్ ఇవ్వడం మీ అబ్జెక్షన్ అంతేనా బీజేపీ పార్టీగా? లేదు, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అట్లా చేసిరని చెప్తా ఉన్నాం. బీసీలకు చిత్తశుద్ధితో వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. 60% కుటుంబాలకు, పేద కుటుంబాలకు, బీసీలు అధికంగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు అధికంగా ఉన్నటువంటి వాళ్ళకు గ్యాస్ కనెక్షన్ గానీ, ఇల్లు గానీ, లేకపోతే టాయిలెట్ సౌకర్యం కానీ. నా క్వశ్చన్ కి సూట్ సమాధానం చెప్పండి. ఎందుకంటే బీసీలకు అది చేసినాం, బీసీలకు ఇది చేసినాం అని అంటే ఆ బీసీలో నుంచి అధికంగా ట్యాక్సులు వసూలు చేసిన ప్రభుత్వాలు ఏం చేసినా కూడా వాళ్ళేదో ఇంతకెళ్ళి ఇచ్చింది కాదు. అది ప్రజలకున్న హక్కు. మనం బీసీలకే చేసినాము, మనం ఎస్సీలకే చేసినాము తప్పడం మనం చెప్పడం కరెక్ట్ కాదేమో. మీరు కూడా ఒక బీసీగా నేను అడుగుతుంది ఒకటే, ముస్లింలని బీసీల్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు సైతం రిజర్వేషన్ కేటాయించడం బీజేపీ అబ్జెక్ట్ చేస్తుందా? అదేనా? పేదరికాన్ని నుంచి బయటపడేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, పేదరికాన్ని అడ్రస్ చేస్తున్నటువంటి ప్రభుత్వం. నిజంగా అదే అబ్జెక్షన్ అయితే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కూడా ముస్లింల రిజర్వేషన్ పెంచుతారన్నారు. ఆ రోజు అబ్జెక్ట్ చేయలేదు బీజేపీ పార్టీ. నాకు తెలిసి నేను ఒక ఆర్టికల్లో కూడా చూసాను, గుజరాత్ లో కూడా ముస్లిం రిజర్వేషన్ ఉంది, అమలవుతుంది. అది ఇప్పుడు చేసింది కాదు, ఎప్పుడుదో అంటారు మళ్ళా. మరి అప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉంది మోడీ గారే కదా అక్కడ. ఫకీర్లు గానీ అత్యంత పేద వర్గాలను బీసీలో ఏనాడో చేర్చడం జరిగింది. వాటిని అనుసరిస్తారు. వాటికి అతీతంగా ఉన్నటువంటి వర్గాలను ముస్లింల పేరిట చెయ్యరు. ఓకే, నాయకుడిగా బీసీల ముసుగులో బీసీల రిజర్వేషన్ ను, మతపరమైనటువంటి రిజర్వేషన్లు కొల్లగొట్టుకోపోవడాన్ని సమర్థిస్తారా? రైట్. గుజరాత్ లో ఎట్లా అవుతుంది మరి? అక్కడ గుజరాత్ లో ఎట్లా రిజర్వేషన్ అమలు అవుతుంది ముస్లింలకి? ఇక్కడైనా ఫకీర్లు, దూదేకులు, లద్దాఫులు వీళ్ళంతా కూడా బీసీ రిజర్వేషన్ లో భాగమే కదా. మరి మీరు 10% దూదేకులు అనే వాళ్ళను మీరు పర్టికులర్ గా ముస్లింలను చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళు బీసీ కింద ఉన్నారు కదా. ఒక్కసారి మీరు అంటున్న దానికి సమాధానం తీసుకుందాం. ఏం చెప్తారు? అసలు వాస్తవానికి బీజేపీ యొక్క నైజం ఏంటి అని అంటే ఎప్పుడు ఒక కమ్యూనల్ ని దాటుకొచ్చి దాన్ని చూపించాలి. సో మీరు చట్టము అసెంబ్లీలో పెట్టినాడు, మీరు సపోర్ట్ చేశారు కదా. మరి ఆ రోజు ఇదే అంశాన్ని మీరు లేవనెత్తి ఉండొచ్చు, సపోర్ట్ చేయకుండా ఉండొచ్చు, తిరస్కరించి బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ అదేం చేయలే. కానీ ఇక్కడ ప్రజల దృష్ట్యా మాత్రము ఈ బిల్లుకి మేము మద్దతు ఇస్తున్నామని సామూహికంగా అందరూ కూడా సపోర్ట్ చేసి ఎట్లుందంటే ఒక విషయంగా సామెత ఉన్నట్టుగా అందరం వెజిటేరియన్సే కానీ
కోడిని ఎవరు తినడో తెలియదు అన్నట్టున్నారు కథ. కాబట్టి నేనేమంటున్నా, వాళ్ళు కులగణన చేస్తాం, వాళ్ళు జనగణన చేస్తాం, వాళ్ళు అన్న ఒక్క నిమిషం ఆగే, అన్న ఒక్క నిమిషం ఆగే, అన్న ఒక్కరి సక్కర్. సో ఇది ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటి అని అంటే ఇవాళ కోర్టుకు వెళ్ళారు అన్న ఒక్క నిమిషం. ఇవాళ మొన్న జీవోకి ఆర్డినెన్స్ తెచ్చినాడు, అందరు కలిసి అఖిలపక్షంతో గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. బీజేపీ వెళ్ళలే ఆ రోజు, బీజేపీ వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళలేదు. సో బీసీ సంఘాలు వెళ్ళి బీజేపీ వాళ్ళని కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, జాజల్సిన మీరు చెయ్యండి, సపోర్ట్ చేయండి, మద్దతు ఇవ్వండి, చివరి నిమిషానికి వచ్చినాం, చివరి ఘట్టంలో ఉన్నాము, మీరు కనుక సపోర్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అంతా సానుకూలంగా అవుతుంది. సో ఎవరమైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టీలు ప్రభుత్వాలు ఎవరున్నది ఇంపార్టెంట్ కాదు, రాజ్యాంగ ప్రకారంగా రావాల్సినటువంటి హక్కుల పట్ల ఆ సీట్లో ఎవరున్నా కూడా చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉన్నది. అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ చేస్తే ఆ పార్టీ ఒప్పుకోదు, ఆ పార్టీ చేస్తే ఈ పార్టీ ఒప్పుకోదు అన్నది ఇక్కడ చెల్లుబాటు కాదు. సంక్షేమానికి సంబంధించి మేము వాళ్ళ సిలిండర్ ఇచ్చినామో, కట్టెల పొయ్యి ఇచ్చినామో, ఇంకేమో ఇచ్చినామో చెప్పుకోవాలని అంటే, బియ్యం ఇచ్చినామో ఇంకేమో చెప్పాలనుకుంటే, కాన్స్టిట్యూషన్ పరంగా నాకున్నటువంటి హక్కును నిర్వర్తించేటువంటి బాధ్యత ప్రజలు నీకు ఆ సీట్లో కూర్చున్నందుకు ఇచ్చినారు, మీరు అది చేస్తున్నారు, అంతవరకు మాత్రమే. దీనిని భిక్షం వేసినట్టుగా కాదు. రాజ్యాంగ ప్రకారంగా కూడా నాకు ఇవాళ పొలిటికల్ ఎంపవర్మెంట్ జరిగినప్పుడు మాత్రమే అసలైన ఎంపవర్మెంట్ బీసీలకు జరిగినట్టు లెక్క. ఆ ఎంపవర్మెంట్లో ఒక అడుగు నేను ముందుకేయాలంటే ఇది చట్టం కావాలని చెప్పేసి వాళ్ళు మేము కోరుకుంటున్నాం. సో మీరు అదే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ చేసి 9th షెడ్యూల్లో చేసి ఉంటే ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. మీరు అది చెయ్యలే. తమిళనాడులో గవర్నర్ వ్యవస్థ పైన ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్ళాడు. 6 నెలలైనా గవర్నర్ గారు ఏవి చేయట్లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 3 నెలల కన్నా ఎక్కువగా గవర్నర్ వ్యవస్థ చేయకూడదు అని ఒక మాట చెప్పున్నారు. బట్ దాని దృష్ట్యానే సుప్రీంకోర్టు కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ వ్యవస్థ పైన ఉన్నటువంటి ఒపీనియన్కి సంబంధించిన విషయం పట్ల కూడా అడిగితే ఈ ప్రభుత్వము కూడా, మన తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి మా అన్నని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను అన్న డిమాండ్ కాదన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక బీసీ బిడ్డగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకు అని అంటే ఇవాళ ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళినప్పుడు మేమేం అడుగుతున్నాం మిమ్మల్ని అంటే, మీ పార్టీ తరఫున ఆ హైకోర్టుకి ఒక అఫిడవిట్ ఇవ్వండి. బీసీలకి సంబంధించినటువంటి ఇచ్చే రిజర్వేషన్లో మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. ఈడబ్ల్యూసీ మేము చేసినప్పుడే 50% స్లాబ్ ఎత్తివేయబడ్డది. దానికి సంబంధించి ఈ ప్రభుత్వం కూడా ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. కేసీఆర్ 285Aలో 50% చేర్చడం ద్వారా ఇవాళ ఇది తిరకాస అయ్యింది. కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఎత్తివేయమని చెప్పేసి ఇచ్చింది. సో ఇది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. కాబట్టి గవర్నర్ గారిని కూడా ఇది బిల్ పాస్ చేస్తూ ఎట్ ద సేమ్ టైము కోర్టులు కూడా దీనిని ఒక ఉన్నటువంటి ఏమంటారు ఇంపీరికల్ డేటా బేస్లో, ట్రిపుల్ టెస్ట్ బేస్లో వీటన్నింటిలో ఈ ప్రభుత్వము ఈ తీసుకున్న నిర్ణయము పాస్ చేయండి అని మీరు ఒక అఫిడవిట్ను సబ్మిట్ చేసినట్లయితే, జనరల్గా మనం ఆలోచిస్తే ఇందిరా సహాని కేసులో కూడా కొంత మనం ఆర్టికల్స్ కానీ గత హిస్టరీ చూస్తే అక్కడ వచ్చింది ఏంటి, మండల్ కమిషన్ రిపోర్ట్ ఏ ఆధారితంగా వచ్చింది, బ్రిటిష్ లో సమయంలో జరిగినటువంటి కులగణన ఆధారితంగా వచ్చింది. సో అప్పుడు ఎంపైరికల్ డాటా లేదు. సో ఇప్పుడు ఎంపైరికల్ డాటా వచ్చింది. తర్వాత క్రిమినల్ లేయర్ ఇంప్లిమెంట్ అవుతుంది, క్రిమినల్ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతోంది సుప్రీంకోర్టు. చేస్తామని చెప్పినాము. కాబట్టి మీరు అడిగే జరిగేది కూడా ఉద్యోగ అవకాశాల్లో కాదు కదా. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ విషయంలో ఆ బిల్లు సపరేట్ ఉంది, దానికి సంబంధించినటువంటి దానికి కూడా ఇంతవరకు గవర్నర్ వ్యవస్థ నుంచి, రాష్ట్రపతి వ్యవస్థ నుంచి ఏమీ జరగలేదు. సో రాజకీయ కోణంలో ఉన్నటువంటి స్థానిక రిజర్వేషన్లకి సంబంధించి కూడా కొర్రు పెట్టి కూర్చున్నారు. మీరు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలన్నా, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందని మీరు చాటుకోవాలన్నా, మీరు ఇమీడియట్ గా మీ పార్టీ ప్రెసిడెంట్ గా రామచంద్రన్న ఒక మాట ఇచ్చారు, ఏమని, మేము స్వాగతిస్తున్నాం అని చెప్పారు. కాబట్టి కోర్టుకు కూడా సేమ్ అట్లాగే స్వాగతిస్తున్నామని ఒక అఫిడవిట్ ని మీరు హైకోర్టుకి సబ్మిట్ చేయండి. ఆటోమేటిక్ గా సుప్రీంకోర్టులో ఇక్కడ తేలిపోతుంది. కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టుతో కూడా మనకు పని ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళపైన ప్రెజర్ చేసి మనం చేయించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరిపైన ఉన్నది. ఇవాళ మా పీసీసీ లీగల్ గా చూసుకునేవన్నీ వ్యాలిడ్ అవుతున్నాయి. ట్రిపుల్ టెస్ట్ ఉంది, ట్రిపుల్ టెస్ట్ లో ఎంపైరికల్ డాటా ఉంది, తర్వాత నాన్ క్రిమినల్ లేయర్ కి సంబంధించిన అంశం ఉంది, తర్వాత ఈ ఉద్యోగ అవకాశాలు గారు ఇప్పుడు ఉన్నది జస్ట్ రాజకీయ అవకాశాలు, సమాన వాటా అనేది అన్ని రకాలుగా ఉంది. ఇక విషయం వల్ల సీలింగ్ యాక్ట్ ఒకటి అంతే. ఆ సీలింగ్ విషయంలో నిజంగా సీలింగ్ యాక్ట్ కూడా నేను ఆర్డినెన్స్ కి పెట్టున్నాను కదా, నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో అని నేను చెప్తున్నాను కదా. పూర్వపరాలు ఏముంది అని, నా స్థితిగతులు బాగాలేవు, సామాజికంగా నేను వెనుక ఉన్నా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నా, సమాజంలో నాకు గుర్తింపు రావాలన్నా నాకు ఈ రిజర్వేషన్ అవసరం ఉన్నది. ఒక మామూలుగా ఉన్న వ్యక్తి సమాజంలో వెళ్తే, ఒక సర్పంచ్గా ఒక సమాజంలోకి
వెళ్ళినప్పుడు సర్పంచ్కి ఎక్కువగా మనం వాల్యూ ఇస్తున్నామా, ఒక కామన్ మ్యాన్కి వాల్యూ ఇస్తున్నామా? కాబట్టి ఆటోమేటిక్గా సమాజంలో కూడా నాకు గుర్తింపు పెరుగుతుంది కదా, దానికోసం కదా ఇవాళ నేను కొట్లాడుతున్నది. ఇవాళ జెడ్పీ చైర్మన్లుగా 42% అమలు అయితే 13 మంది జెడ్పీ చైర్మన్లు అవుతారు. 13 మంది జెడ్పీ చైర్మన్లు అంటే రేపు ఆటోమేటిక్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి 13 మంది ఎమ్మెల్యేగా సిద్ధమవుతున్నట్టు కదా అర్థము, తయారవుతున్నట్టే కదా, నీ లీడర్షిప్ మెర్జ్ అవుతుంది కదా. సో దాని వైపుకి కావాల్సిన దానికి ఇది ఉపయోగపడుతుంది కదా. ఒక ఎంపీపీ స్థానాలు కూడా పెరుగుతాయి. ఎన్నడన్నా ఇన్ని స్థానాలు ఉన్నాయా? 4-5 కన్నా ఎక్కువ జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి పరిస్థితి లేదు మనకి. ఇవాళ రిజర్వేషన్ ద్వారా 100% 13 వస్తాయి. మళ్ళీ ఓపెన్ లో కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను అడిగేదల్లా వచ్చే అవకాశాన్ని వెనక్కి తీసుకోకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి శ్రీనివాస్ గారు, తెలియజేస్తున్నాను. నిన్న మాధవరెడ్డి గారు మాట్లాడుతూ ఆర్టీవీతో ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఆ శాతం తగ్గడం వల్ల ఎస్సీ ఎస్టీలు నష్టపోతున్నారు, మేము వాళ్ళ కోసం పోరాడుతున్నాం, రాజ్యాంగబద్ధంగా అందరికీ హక్కులు కల్పించాలి కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకునే ఉద్దేశమే మాకుంది అని చెప్పి అంటున్నారు. మీరు ఏం చెప్తారు? ఓపెన్ కేటగిరీ వల్ల ఎస్సీ ఎస్టీలు నష్టపోతున్నారా? ఎవరు? రైట్, శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో, రైట్, మాట్లాడండి శ్రీనివాస్ గారు, మాట్లాడండి. రైట్, సార్ బిఫోర్ వి కంటిన్యూ ఒక్కసారి ఈ అంశం పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అండ్ పొన్నం ప్రభాకర్ సుప్రీంకోర్టులో ఈరోజు వచ్చిన డిసిషన్ తర్వాత వాళ్ళు ప్రత్యక్షంగా సుప్రీంకోర్టులో హాజరై వాళ్ళంతా ఆర్గ్యుమెంట్స్ ఉన్న తర్వాత మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. People who are trying to block 42% reservation and trying to tarnish the image of the government is very clear. If the government is not that clear, they won't have gone for the CPEC survey. And the CPEC survey, which has done in state of Telangana, after independence, no state has done like that. The survey we have placed in front of the cabinet, and the cabinet has passed the resolution, and the survey report has been placed in the state, in the assembly, and the assembly unanimously passed that. And even for that 42% reservation, all the political parties who are all there in the house unanimously passed that 42% reservation. And then if someone is trying to block, it is they don't want the OBCs to get this kind of reservation. So the state government stand is very clear, and my leader Sri Rahul Gandhi he has been saying that, and my Chief Minister Revanth Reddy Garu and the entire cabinet, they took a unanimous, unified stand to give the 42% reservation. But that we have done a lot of exercise also. ఈ పాయింట్ మీద నిరూపించుకోదలుచుకుంటే న్యాయస్థానంలో ఆ పార్టీ పక్షాన కూడా ఇంప్లీడ్ అయ్యి 42% రిజర్వేషన్ కు ప్రొటెక్షన్ ఇప్పించేటట్టుగా న్యాయం నిపుణులతోటి సంప్రదించి చేయండి. అలుముకొని చంపి శాసనసభలో తీర్మానానికి సహకరించి బయట రాజకీయ విమర్శలు చేస్తే తప్పు. పిటిషనర్ స్వేచ్ఛ ఉంటది. పిటిషనర్ ఎవరు అనేటువంటిది మాకు సంబంధం కాదు. వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కేబినెట్ అన్ని రకాల న్యాయపరమైన, చట్టపరమైన, సామాజిక అంశాలను ప్రామాణికమైన లెక్కలు తీసుకొని వచ్చినాం. దీని తదుపరి కూడా ఎవరికైనా అనుమానాలు ఉంటే వారే న్యాయస్థానంలో నిలుచొని ఆ పార్టీ పక్షాన బలహీన వర్గాలకు అండగా మాకంటే ఎక్కువ పోరాటం చేస్తున్నటువంటి క్రమశిక్షణ చూపెట్టే ప్రయత్నం చేయండి. విమర్శల ద్వారా సమస్య పరిష్కారం కాదు. వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభలో మాట్లాడే దానికి కట్టుబడి ఉండి రేపు న్యాయస్థానంలో కూడా మీ పార్టీ తరఫున ఇంప్లీడ్ కమ్మని అనేక సందర్భాలు చెప్పినాం. అఫిడవిట్ వేయడానికి వీలేదు, ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లీడ్ అయ్యి మీ ఆర్గ్యుమెంట్స్ ను 42% రివర్స్ పాజిటివ్ గా వినిపించండి. అది కానప్పుడు మీరు దీనికి వ్యతిరేకిస్తున్నారు. రైట్, ఇది పొన్నం ప్రభాకర్ అండ్ బట్టి విక్రమార్క మాట్లాడుతున్న మాటలు. సో ఆల్రెడీ మీరు కనుక చిత్తశుద్ధితో ఉంటే మాకన్నా ఎక్కువగా పోరాడుతున్నాం, బీసీలకు న్యాయం చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మీరు అనుకుంటే కనుక మీరు ఇంప్లీడ్ అవ్వండి, బీసీలకు సంబంధించి సపోర్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నారు వారు. చట్టం చేశాం, ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, ఆ క్యాప్ ఏదైతే పంచాయతీరాజ్ చట్టం సంబంధించి 50% నియంత్రణని ఎత్తివేశాం, జీవోని తీసుకొచ్చి అవన్నీ జరిగాయి. అయినా కూడా ఇంకా ఈ రకంగా చేయడం తప్పు అంటున్నారు. కుల్కచర్ల శ్రీనివాస్ గారు, సో ఓపెన్ కేటగిరీలో శాతం తగ్గడం మూలంగా ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ ఎస్టీలు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలో పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు సరైనటువంటి అవకాశం కల్పించాలంటే ఓపెన్ కేటగిరీ శాతం ఎక్కువగా ఉండాలి. సో రాజ్యాంగానికి లోబడే మేము కేసులు వేశామని చెప్పి
పిటిషనర్లు చెప్తున్నారు, అది మాధవ్ రెడ్డి కానివ్వండి, గోపాల్ రెడ్డి, వాళ్ళు అదే చెప్తున్నారు. సో నిజంగానే ఓపెన్ కేటగిరీ శాతం తగ్గడం మూలంగా, బీసీ రిజర్వేషన్ పెరగడం మూలంగా ఎస్సీ ఎస్టీలు నష్టపోతున్నారా? ఎస్సీ ఎస్టీలు ఎవరు నష్టపోవడం లేదు. ఈరోజు బీసీలు ఓసీలు ఏదైతే ఉన్నదో మొన్న జరిగినటువంటి పీజీ ఎంట్రీస్లో కానీ, కౌన్సిలింగ్లో కానీ, మొన్న జరిగినటువంటి ఉద్యోగ అవకాశాల్లో కానీ చూసినట్లయితే, టీజీపీఎస్సీ ప్రకటించినటువంటి నోటిఫికేషన్లు చూసినట్లయితే 150, 160 మార్కులు వచ్చినటువంటి ఓ బీసీ క్యాండిడేట్కు సీట్ రాలేదు. కానీ 97, 96 మార్కులు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్కు సీట్ వచ్చింది అందులో. అంటే ఎవరికి న్యాయం జరుగుతున్నట్టు ఇక్కడ? ఇన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్ల మీద రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు అనుభవిస్తుందని చెప్పి కొంతమంది రెడ్డిలు, ఏది జాగృతి మాధవ్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదైతే తప్పుదో పట్టిస్తున్నారో, మొన్న జరిగినటువంటి ఎంట్రెన్స్లో ఉద్యోగ అవకాశాల్లో చూశారు కదా, స్పష్టంగా కళ్ళ గట్టినట్టు 160 మార్కులు వచ్చినటువంటి బీసీకి సీట్ రాలేదు, 97 మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్కు సీట్ వచ్చింది. అంటే ఈడబ్ల్యూఎస్ వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది? మీరు ఉన్నటువంటిది 4-5%, ఇంక మిగతా ఉన్నటువంటి అగ్రకులాల్లో పేదలు ధనికులు అందరు కలిసి 10% రిజర్వేషన్ అనుభవిస్తే మీకే న్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? అందులో నష్టపోయేది ఎస్సీలకు జనాభా సమస్య ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటున్నాయి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కానీ నష్టపోయేది మాత్రం బీసీలే. 56% ఉన్నటువంటి బీసీలు నష్టపోతున్నారు. కాబట్టి బీసీలను ఇంకా గొంతు కోయాలని చూస్తున్నారు అగ్రకులాలు, కానీ బీసీలకు ఎక్కడ కూడా న్యాయం చేద్దామని చూస్తలేరు. ఇది శుద్ధ తప్పు. వాళ్ళ హైకోర్టు కానీ ఎక్కడ పిటిషన్ చేసినా అధికార మదంతోన, స్వార్థంతోన వీళ్ళకి రాజకీయ అధికారం దక్కొద్దని మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఎవరు కూడా మేము కోర్టుకు పోలే. ఈడబ్ల్యూఎస్ వల్ల మాకు నష్టం జరుగుతుందని మేము పోలే. ఎందుకంటే మాతో పాటు పేద వర్గాలు ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాం. కానీ ఈ విధంగా 42% రిజర్వేషన్లు వస్తే కోర్టులకు పోవడం, కోర్టులో పిటిషన్లు వేయడం, స్టేలు తీసుకొస్తామని చెప్పి ఈ విధంగా పోవడం మంచి పద్ధతి కాదు. గ్రామాల్లో కలిసిమెలిసి తిరిగేటటువంటి అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి ఈ వర్గాలను దూరం చేసేటానికి కొంతమంది స్వార్థపరులు, ముందు శోభక్క మాట్లాడింది, ఇందిరా శోభక్క మాట్లాడినప్పుడు చెప్పింది, వాళ్ళ పేరు కోసం మాత్రమే ఈ పిటిషన్లు వేయడం, ఏదో హైలైట్ కావడం, ఈ వర్గాల్లో కొంచెం ఎంతో కొంత హైలైట్ కావాలని చెప్పి మాత్రమే చూస్తున్నారు ఆ పేరు కోసమే. కానీ వాళ్ళు నిజంగా వీళ్ళకి కావాలి, వీళ్ళ కోసం పోరా. ఎందుకంటే అందులో కూడా సంచార జాతులకు, డిఎన్టీ వర్గాలకు కావాలని చెప్పి మాధవ్ రెడ్డి డిబేట్ లో మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది నీ సోయి? ఇన్ని రోజులు నీ అధికారం అనుభవించి. ఒకసారి శ్రీనివాస్ గారు, పిటిషనర్ మాధవ్ రెడ్డి కూడా ఆర్టీవీ లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి మాట్లాడదాం మాధవ్ రెడ్డి గారితో కూడా. మాధవ్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ని తిరస్కరించింది సుప్రీంకోర్టు. 8వ తేదీన హైకోర్టులో తేల్చుకో, మనందరం ఎక్స్పెక్ట్ చేసిందే. సో హైకోర్టులో తేల్చుకోమని చెప్పింది. సో హైకోర్టులో రేపు మీరు వేసిన పిటిషన్ ఎల్లుండి విచారణకు రాబోతోంది. సో ఎక్కడ చూసినా కూడా మీరు చేయడం అధర్మం, అన్యాయం అనేటువంటి చర్చలే జరుగుతూ ఉన్నాయి. సో అన్ని రకాలుగా ఉంది, మాకు ఎలిజిబిలిటీ ఉంది, ఈక్వాలిటీ రావాలన్నారు, సమన్యాయం పాటిస్తామని చెప్పే రకంగానే రాజ్యాంగంలో పొందుపడి అదే సమన్యాయం 56% ఉన్న వాళ్ళు 42% తీసుకుంటున్నాం. దీనిలో పొరపాటు ఏముంది? ఇంకా మాపై కుట్రలు బండి బీసీలకు నోటికాడి అన్నాన్ని తీసే ప్రయత్నం మాధవ్ రెడ్డి చేస్తున్నారంటే ఏం చెప్తారు? సార్, ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా ఒక మాట చెప్పింది. ఏదైతే హైకోర్టులో కేసు ఉందో దాన్ని మేము వాదించలేము, హైకోర్టులో అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రావడానికి మీకు అవకాశం ఇస్తాను కూడా స్పష్టంగా చెప్పింది. మనం గతంలో కూడా హైకోర్టుకు పోయినప్పుడు మొదట హైకోర్టు ఏంది, మీరు ఎందుకు వచ్చి నోటిఫికేషన్ ఇవ్వకుండా పేపర్లలో టీవీలలో మేము కన్సల్ట్ చేయము, నోటిఫికేషన్ వచ్చినాక ఖచ్చితంగా రండి అని ఎట్లయితే మనకు అవకాశం ఇచ్చి మా పిటిషన్ తీసుకుందో, ఈరోజు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈరోజు అదే మాట చెప్పింది. ఇది హైకోర్టులో ఉంది కాబట్టి మేము ఇప్పుడు వినలేము, మీరు హైకోర్టు ఒకవేళ ఇబ్బంది ఉంటే సుప్రీంకోర్టుకు రావచ్చు అని కూడా మనకు అవకాశం ఇచ్చింది. రెండో విషయం, ఈరోజు చాలా మంది నాకు ఏది రిజర్వేషన్లు వస్తూ ఉంటే, పొలాలు వస్తూ ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని ఏదో మాట్లాడుతూ ఉన్నారు కదా. మేము కూడా మా హక్కు కోసం ఇలా ఏదైతే డిమాండ్ల కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. ఇలా జనరల్ స్థానాలు తగ్గితే ఇప్పుడు ఎవరో చెప్పారు ఎస్సీలకు తగ్గాయని. సార్, గతంలో జనరల్ స్థానంలో చాలా మంది ఎస్సీలు పోటీ చేసి గెలిచిరు, ఎస్టీలు చేసిరు, బీసీలు అయితే అనేక ప్లేస్లలో కూడా గెలవడం జరిగింది. సరే, అలా మాకు 42% రిజర్వేషన్ వస్తే ఒప్పుకోవట్లేదు అంటే ఇంతకు ఓసీ వర్గాలకు రిజర్వేషన్ ఉందా? అది జనరల్ కేటగిరీలో మరి మాకు కూడా రిజర్వేషన్ ఉండాలి. మా జనాభా ప్రకారం మేము గత ప్రభుత్వం 21% చెప్పింది, ఈ ప్రభుత్వం 18% చెప్పింది. మరి మా జనాభా ప్రకారం మాకెందుకు రిజర్వేషన్లు ఇవ్వరు, మాకెందుకు హక్కులు కల్పించరు? మీ మా హక్కుల కోసం, మా డిమాండ్ల కోసం కొట్లాడుతూ ఉంటే మీ హక్కులు అంటే ఏంటి? ఇప్పుడు మీ హక్కులు అంటే ఏంటి? 42% రిజర్వేషన్ అడ్డుకోవడం మీ హక్కా? సార్, ఇక్కడ సమాజంలో అన్ని కులాలను లేదు, మీ హక్కేంటి? మీ హక్కేంటి? మీ డిమాండ్ ఏంటి చెప్పండి ఒకసారి. అంటే మీరు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? మీకు ఏం కావాలి? ఇప్పుడు బీసీలు ఉన్నారు అనుకోండి, ఎంత ఉంటే మేమెంతో మాకంతా, ఈ నినాదం మనం చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమం
అయిపోయిన నాటి నుంచి మళ్ళీ బీసీ ఉద్యమం రూపంలో మేమెంతో మాకంత మేమెంత శాతం ఉన్నా మాకు అంత రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో మీరు అట్లాంటి దాని డిమాండ్ ఉందా మీకు, లేకపోతే మీ హక్కు ఏంటి, మీ డిమాండ్ ఏంటి చెప్పండి ఒకసారి. సార్ మాకు కూడా రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతూ ఉన్నాం. దాంతో పాటు జనరల్ ఉన్నటువంటి రిజర్వేషన్ స్థానాలు తగ్గితే మాకు కూడా అవకాశం కోల్పోతామన్న ఉద్దేశంతో మేము రాజ్యాంగబద్ధంగా ఏదైతే 50% రిజర్వేషన్ దాటకుండా ఉన్నటువంటి క్యాప్ ఉందో దాన్ని దాటొద్దు, రాజ్యాంగ పరిరక్షకులు అందరూ కూడా దీన్ని సమర్థించాలనే డిమాండ్ తోటి ఈ రోజు మేము కోర్టుకు రావడం జరిగింది సార్. రైట్. సో ఒక్కసారి ఇందిరా శోభన్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అతను మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళ హక్కు వాళ్ళ డిమాండ్ అంటున్నారు. వాళ్ళ హక్కులు వాళ్ళ డిమాండ్లు ఓపెన్ కోటాలో ఎవరు తీసుకుంటున్నారో ఈ సమాజానికి బాగా తెలుసు. ఎందుకు అనంటే ఇవాళ ఓపెన్లో బీసీలు ఓసీలు కొట్లాడే పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో, దేశంలో అదే ఉన్నది పరిస్థితి. కాబట్టి ఇవాళ ఉత్పత్తి కులాలుగా అత్యధిక ట్యాక్సులు కట్టి అత్యధికంగా అన్ని విషయాలలో ముందుండేది నా వర్గాలు. మరి నా వర్గాల కోటాన్ని నా కాన్స్టిట్యూషన్ పరంగా నాకు రావాల్సినటువంటి హక్కు కోసము ఒక ఓసీ ముఖ్యమంత్రిగా, రెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న పని చేస్తే ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక ఆర్గనైజేషన్కి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నా సోదరులు మరి మన అన్న చేసినటువంటి దాన్ని మీరు వ్యతిరేకిస్తురా అని అడుగుతున్నా. ఇది ఇవాళ కాదు, ఫిబ్రవరి 4వ తారీఖు సోషల్ జస్టిస్ డే అని ఆ రోజు రేవంత్ అన్న తీసుకున్నటువంటి లైను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేశారు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు? ఒక్క సెకండ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వ్యతిరేకిస్తున్నట్టుగా ఎక్కడొక చిన్న స్టేట్మెంట్ లేదు, ఏదీ లేదు. సో చివరిగా ఎంతో కష్టపడి తను చేసినటువంటి దానికి హిస్టరీలో తన పేరు లిఖించబడేటువంటి సందర్భంలో మీరు ఆయన యొక్క పేరును చెడగొట్టడం కోసము ఇవాళ ఇలాంటి పని చేస్తారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాధవ్ నేను ఇద్దరం కలిసి జాగృతిలో పనిచేసినాం. మాధవ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తే నేను ఉమెన్ ఆర్గనైజేషన్లో పనిచేసిన. కాబట్టి మాధవ్ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం వ్యక్తిగతంగా చేసావా లేదంటే నీ రెడ్డి జాగృతి పేరుతో చేసినావా నువ్వు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రెడ్డి జాగృతి పేరు చేస్తే హోల్ రెడ్డి రిప్రజెంటేటివ్ చేసినట్టుగా నువ్వు మెసేజ్ ఇచ్చిన వాడివి అవుతావు. లేదు అంటే ఒక వ్యక్తిగతంగా చేసినావంటే దట్ ఈస్ ఒక వ్యక్తిగా పర్సనల్ గా నీ హక్కు ఉన్నది, నీ స్వేచ్ఛ నేను కాదనను. కానీ చెప్తున్నాను నువ్వు వెళ్ళిన దాంట్లో రీజన్ కావాలి నాకు. ఇవాళ ఈ రాష్ట్రంలో దేశంలో 5-6% లేనటువంటి మీకు 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు వస్తే ఇవాళ 60% ఉన్నటువంటి నేను నాకు 42 రిజర్వేషన్లు కూడా నేను ఎలిజిబుల్ కాదా అని అడుగుతున్నాను. సో మీ హక్కులు ఎవరు తీసుకుంటారు? ఊరికి పోదాం, ఒక ఊరికి పోతే ఎవరి హక్కులు ఎవరు కాల రాస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు వాట ఎవరు తింటున్నారు, ఎవరి వల్ల ఎవరు అనగదొక్కబడుతున్నారు, ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత సెన్సిటివ్ మ్యాటర్ ఈ అంశం పట్ల ఈ సందర్భంలో డిస్కషన్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక మంచి బీసీలకు జరుగుతున్న సందర్భంలో తమ్ముడు నువ్వు చేసినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే నీకు గౌరవప్రదమైన స్థానం దక్కుతుంది. కానీ మీరు వ్యతిరేకంగా ఇలా చేసినట్లయితే అటు ముఖ్యమంత్రిగా అన్న చేసిన పనికి పేరు పోతుంది, అట్ ద సేమ్ టైం బీసీలంతా కూడా నీ వైపుకి ఒక వ్యతిరేక కోణంలో, ఎందుకంటే ఫ్యూచర్ ఉన్నటువంటి వాడు రేపు పొలిటికల్ సిస్టంలో అన్ని వర్గాలను ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి పనిలో నువ్వు చేస్తున్నటువంటి వాడిగా నువ్వు ఇలాంటి నిర్ణయాలు చేయడం వల్ల నష్టపోతావని మాత్రం ఒక్కసారి అడుగుతాం. మీ హక్కులేంటి? మీ హక్కులు ఉన్నారు ఇందాక ఇందిరా గారు మాట్లాడి మీకు అర్థమైందా? ఎక్కడెక్కడికి పోదాం? నాకు తెలిసి అయితే జనరల్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీలు పోటీ పడేటువంటి పరిస్థితి నాకు తెలిసి లేదు ఎక్కడ కూడా. చాలా తక్కువ శాతం, అరుదు 1-2% ఉంటుందేమో బేబీ, అది కూడా ఉండకపోవచ్చు. సో మీరు మా హక్కులు అంటున్నారు, మీరేం చెప్తారు? సర్పంచ్ ఎన్నికలలో వాళ్ళకు వచ్చిన రిజర్వేషన్ శాతం ఎంత, గెలిచిన శాతం ఎంత సార్? జనరల్ స్థానాల్లో ఎన్ని సీట్లు గెలిచారో మీకు తెలియదా సార్? ఇప్పుడు గత ఎన్నికలలో వాళ్ళకి ఎంత రిజర్వేషన్ బీసీలకు ఇస్తే సర్పంచ్ ఎలక్షన్స్ సింబల్ మీద వెళ్తాయి, వ్యక్తిగా వెళ్తాయి. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు అనేవి సింబల్ మీద మాత్రమే జరుగుతాయి. సింబల్ మీద జరిగే అటువంటి దాంట్లో ఇవాళ గతంలో ఎన్నడూ జెడ్పీ చైర్మన్లుగా బీసీలు 4-5 కన్నా ఎక్కువ రాలే. కానీ ఇవాళ ఈ రిజర్వేషన్ అమలైతే 13 మంది డైరెక్ట్ గా రిజర్వేషన్ పేరుతోటి జెడ్పీ చైర్మన్లు అవుతారు. రేపు నెక్స్ట్ వీళ్ళు ఎమ్మెల్యేలుగా వీళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి స్కోప్ దొరుకుతుంది. ఇన్ని రోజులు ఏమైంది? ఈ కోట అంతా కూడా జనరల్ గా ఉన్నటువంటి మీరు తిన్నారు. ఇక నేను ఓపెన్ గా మాట్లాడాలంటే నిస్సిగ్గుగా లేకుండా నేను కొట్లాడాల్సిన పరిస్థితి వస్తే 100% ఓపెన్ గా చెప్పాల్సి వస్తుంది ఈ విషయాన్ని. కానీ మీరు చేసినటువంటి పొరపాటు వల్ల చివరి నిమిషంలో ఉన్నటువంటి అంశాన్ని మీరు పూర్తిగా అవగాహన రాహిత్యంగా మీరు మాట్లాడుతున్నారు. 50% స్లాబ్ ఎత్తివేయకూడదని ఎక్కడున్నా తమి 285 నువ్వు కేశవానంద భారతి కేసు చదువు, నువ్వు ఆ కేసు చదివితే తెలుస్తుంది నీకు. మీకున్నటువంటి స్థితిగతంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వెసులుబాటు కోసం ఇంపిరిటికల్ డేటా ఉన్నట్లయితే, దాని సపోర్టివ్ డాక్యుమెంట్ ఉన్నట్లయితే నువ్వు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.
అంశాన్ని. అది మీరు తెలుసుకోకుండానే ఏదో ఒక విషయంలో మీరు కోర్టుకు వెళ్ళాలనే విధంగా మీరు చేయడం వల్ల ఇవాళ సొసైటీలో మీరు చెడ్డవారిగా మిగిలిపోతారన్నది మాత్రం చెప్పదలుచుకున్నా. నీ హక్కు కోసం నువ్వు కొట్లాడొచ్చు, కానీ ఆ హక్కు కూడా న్యాయపరంగా ఉండాలి, న్యాయమైంది ఉండాలి. నువ్వు దానికోసం కొట్లాడు, పని చేయి నీ జాతి కోసం, నేను కాదన్నా. కానీ న్యాయపరంగా కానటువంటి దానికి నువ్వు అడ్డుపుల్ల వేసి కొట్లాడడం అనేది సరి అయినది కాదని చెప్పదలుచుకున్నా. మాధవరెడ్డి గారు ఏం చెప్తారు సార్? స్పష్టంగా ఇందిరా సహాని కేసు, కృష్ణమూర్తి కేసు, మహారాష్ట్ర కేసు, దాంతో పాటు గత తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఎంపైరికల్ డాటా లేదు మాధవరెడ్డి, అప్పుడు ఎంపైరికల్ డాటా లేదు, ఓ కమిషన్ లేదు, ఓ సర్వే లేదు, ఏం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దగ్గర ఎంపైరికల్ డాటా ఉంది, ఎవరి శాతం ఎంత అనే లెక్కలు ఉన్నాయి. తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఉంది, వాళ్ళని సిఫార్సు మేరకే 42% తీసుకొచ్చిరు. సార్ ఇదే విషయము ఇందిరా సహాని కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే కులాల వారిగా కాకుండా ఆ కులాలు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల మీద, సామాజిక స్థితిగతుల మీద, ఆర్థిక స్థితిగతుల మీద మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పింది. సార్ ఇలా ఎంపారికల్ డాటా అంటారు, కులగణన జరిగింది అంటారు, ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో పెట్టారు? ఎవరెవరు ఆర్థిక స్థితిగతులు ఉన్నా చెప్పండి. సార్ నేను ఉదాహరణకు ఒక మాట చెప్తా సార్. ఇలా బీసీ కులంలో మున్నూరు కాపు అనే కులం ఉంది, అది 71 సంవత్సరం కన్నా ముందు అది ఓసీ కులం. ఈ రోజు వాళ్ళ ఆర్థికంగా, సామాజికంగా స్థితిగతులు అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. ఇలా రెడ్లు లేని ప్రదేశాలలో కూడా మున్నూరు కాపులను రెడ్లుగా పిలుస్తారు, వాళ్ళే పోలీస్ పట్టేలు కూడా అయినారు. మరి అలాంటి వాళ్ళని బీసీల రిజర్వేషన్ మున్నూరు కాపులకు సంబంధించి అయితే అది నా బీసీ కోటకు సంబంధించింది. మేము ఇంటర్నల్ గా మేము కొట్లాడుకుంటాం దానికి సంబంధించి. ఓసీగా రెడ్డిగా నీకు వచ్చిన నష్టం ఏదో చెప్పు, నాకు నీకు వచ్చిన నష్టం ఏదో చెప్పు. దాంట్లో మున్నూరు కాపులకు సంబంధించినటువంటి హిస్టరీ తర్వాత ముచ్చట. బీసీల కోటాలో వచ్చిన దాంట్లో వాళ్ళు ఏం తీసుకుంటారు, మేము ఇంటర్నల్ గా కొట్లాడుకుంటాం దానికి సంబంధించి. ఓసీగా నీ వాటా ఏమైందో చెప్పు, నాకు దేనికోసం నష్టం జరిగిందో చెప్పు, నువ్వు ఎందుకు కోర్టుకు వెళ్ళినావో చెప్పు. నువ్వు అది చెప్పకుండా ఇదంతా చెప్పడం సరి అయినది కాదు. ఇది సమాజం, అన్ని కులాల గురించి అందరూ మాట్లాడతారు. మరి బీసీ అన్నప్పుడు ఇది బ్లాక్వర్డ్ క్లాస్, ఇది వెనకబడే కులాల వరకు. గౌడ కులానికి మునురు కాపు కులానికి కూడా సంబంధం లేదు. మేము అంటాం ఎందుకు, ఇది సమాజం కాబట్టి అందరూ సమానంగా అడుగుతున్నాం కాబట్టి నేను అది మాట్లాడుతాను. దీని మీద సంబంధించి కొట్లాడడానికి ఆ సంఘాలు ఉన్నాయి. మీ రిజర్వేషన్ లో ఆర్థికంగా గట్టిగా ఎంబీసీలకు సంబంధించి కొట్లాడడానికి ఆ సంఘాలు ఉన్నాయి. మాలాంటి వాళ్ళు ఉన్నాం, మా బాధ మేము పడతాం. నీ బాధ నువ్వు పడు, నీకు సంబంధించిన బాధ ఏందో అది మాత్రమే చెప్పు. నువ్వు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పు, నీకు నీ ఏడ నష్టం జరిగిందో చెప్పు. నీ నష్టం చెప్పిన తర్వాత మిగతా చర్చకి వెళ్దాం మనము. చర్చ అంతా మొత్తం నీకు నష్టపోతున్నావు అన్నావు కదా, నీ సామాజిక వర్గం నష్టపోతుంది అన్నావు కదా, అది చెప్పు నాకు ఫస్ట్. ఓపెన్ కేటగిరీ తగ్గుతా ఉంది సార్, ఓపెన్ కేటగిరీ పర్సెంటేజ్ తగ్గుతా ఉంది, అలా మేము నష్టపోతాం ఖచ్చితంగా. దాంతో మేము ఒక్కలే కాదు, ఎస్సీ ఎస్టీలు కూడా నష్టపోతారు. బీసీలు కూడా ఓపెన్ కేటగిరీ బలంగా ఉన్న కూడా అక్కడక్కడ పోటీ చేసే అవకాశం మందకృష్ణ నిన్న కలిసిండు చాలా ఓపెన్ గా. ఈడబ్ల్యూసీ అయినాడు మాలాంటి వాళ్ళ మద్దతు ఇచ్చినామని చెప్పిండు ఆయన. మేము మద్దతు ఇచ్చినాం, మరి ఆనాడు మేము వ్యతిరేకించినామా? పోరాటాలు చేసినామా చెప్పండి మీరు. ఎందుకు ఆ రోజు మీకు వ్యతిరేకంగా మేము మాట్లాడినామా? పార్టీలు మాట్లాడినాయా, వ్యక్తులు మాట్లాడినాయా, సంఘాలు మాట్లాడినాయా? ఇలా సందర్భం వచ్చింది కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. మాధవ్ గారు మీకున్న అబ్జెక్షన్ ఏంటి అంటే, మీరు ఎలా లాస్ అవుతున్నారు రిజర్వేషన్ ప్రకారంగా చెప్పగలుగుతారా? మీరు ఎస్సీ ఎస్టీ అనకండి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు మీరు ప్రతినిధి ఏం కాదు. ఎస్సీ ఎస్టీని ఆపాదించుకొని చెప్పడం మీరు ప్రతినిధి ఏం కాదు. ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వారి విషయంలో వాళ్ళు చూసుకుంటారు. నిజంగా వాళ్ళకి అధ్యక్షుడు ఉంటే వాళ్ళు కూడా కేసు వేస్తారు, వాళ్ళు పిటిషన్ వేస్తారు. బట్ మీకున్న అబ్జెక్షన్ ఏంటి? మీరు రెడ్డి జాగృతి నుంచి రిప్రజెంటేటివ్ గా ఉన్నారు కాబట్టి మీకు పార్టీ రెడ్డి జాగృతి ప్రెసిడెంట్ గా వేసారా, ఇండిపెండెంట్ గా వేసారా కేసు అన్నది చెప్పలేదు తమ్ముడు. ఎంబీసీ కులాలు కూడా ఇలా కోర్టులో కేసు వేసినాయి, వాళ్ళకి ఏం జరిగింది అన్యాయం జరిగింది, వాళ్ళని కూడా మాట్లాడండి. మనం ఎక్కడ కనవాలి, ఎక్కడ కేసు వేయలే, వాళ్ళు ఇండివిజువల్ గా పోయి కేసు వేసారా? గట్ల ఉన్నారు మీరు. నరేంద్ర అనేటైనా వెంకటేశ్వర అంటే ఇద్దరు కూడా కేసు వేసారు ఎంబీసీ కులాలు, ఏది హైకోర్టులో. అదొకసారి కనుక్కోండి సార్. సార్ రెండోది, ఇప్పుడు ఇంకో మాట చెప్తా. ఇప్పుడు మాకు కూడా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఇదే బీసీ కులం పెద్ద మనిషి, బీసీ కులం నాయకుడు అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. తను కూడా ఆ రోజు వాదనలు చెప్పిండు, సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. మేము కూడా ఇలా మాకు నష్టం జరిగిందని సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. అందులో దీంట్లో రాధాంతం ఏముంది? మాకుల గురించి కూడా మేము కూడా మాట్లాడొద్దా? మనోజ్ ఒక మాట, ఇందాక మా తమ్ముడు శ్రీనివాస్ చెప్పాడు ఒక విషయం. గ్రూప్ 1 కి సంబంధించి 153 మార్కులు వచ్చిన బీసీ బిడ్డకి
ఉద్యోగం రాలే, 93 మార్కులు వచ్చినా ఈడబ్ల్యూసీ వాళ్ళకి వచ్చింది అని అంటే మరి ఆడ నా కోటా నేను నష్టపోయినా కదా. టీచర్లు కాదు, నువ్వు ఎక్కడ చూసుకున్నా మీ కోటా వల్ల బీసీ బిడ్డలు నష్టపోతున్నారు. అది మీకు అర్థమవుతుందో లేదో మాకు తెలియదు, కానీ నిజంగా పోరాటం చేయాలంటే ఈడబ్ల్యూసీ అనేది కులం ఏముంది దాన్ని చెప్పండి నాకు. అసలు సర్టిఫికేట్ ఏమని ఇస్తున్నాడు ఎంఆర్ఓ చెప్పండి. ఆ చర్చలకు పోతే అది పెద్ద చర్చ అవుతుంది, కానీ ఒక పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నప్పుడు నాకు అందరు కావాలని కోరుకుంటున్నా, నేను అన్ని వర్గాలు బాగుపడాలని కోరుకుంటున్నా. కానీ బీసీలు అంటే ఎందుకు మీకు అంత కోపము, అంత కచ్చి అని అడుగుతున్నా నేను. మాకు అధికారం వస్తే మీ పప్పులు ఉడకవని అడుగుతున్నా నేను. మాకు అధికారము ఊర్లలో వస్తే మీ పప్పులు ఉడకవా, అందుకనే ఇదంతా మీరు చేసేదని అడుగుతున్నా నేను. ఎవరైనా ప్రజలకు సేవ మాధవ్ ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు చెప్పినటువంటి దాంట్లో అసలు ఏ ఒక్క లైన్ లో నీకు అసలు అవగాహన లేదు, లేకుండా నువ్వు అన్ని మాట్లాడుతున్నావు. ఎవరికి అవగాహన లేదు. అవునా మాధవ్, నీకు ఏం నష్టం జరిగిందో చెప్పు, నీకేం నష్టం జరిగిందో చెప్పు. ఎన్ని సీట్లు వస్తే ఆ సీట్లలో నీకు 10 వస్తే 9 నువ్వే ఉంటున్నావు. నష్టం గురించి చెప్పండి ఒకసారి. అంటే అందరు అడుగుతున్న క్వశ్చన్ ఇదే, శ్రీనివాస్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఇదే, ఇంద్రాశ్రమణ్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఇదే, ఇందాక చాలా మంది వ్యక్తులు ఫోన్ చేసి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఇవే. మాధవ్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏంటి ఇప్పుడు అంటే? ఇప్పుడు రిజర్వేషన్ల మూలంగా మీరు రెడ్డి జాగృతి మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తూ మీరు కేసేసారా? ఫస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత ఇండివిజువల్ గా కేసేసారా? లేదు అనుకుంటే మొత్తం రెడ్డి జాగృతికి సంబంధించి మొత్తం మీద కేసేసి ఉంటే మీకు జరిగిన నష్టం ఏంటి? 42% బీసీలకు ఇవ్వడం మూలంగా మీరు ఎంత నష్టపోతున్నారు, ఏం నష్టపోతున్నారు లెక్క ఒకటి ఉంటుంది కదా. ఏదో మేము నష్టపోతున్నాము అని కేవలం ఒక వేగంగా మాట్లాడితే కాదు కదా అది. సార్, గత స్థానిక ఎన్నికలలో బీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చారు. ఎంతమంది జనరల్ సీట్లలో పోటీ చేసి గెలిచారు సార్? ఎంతమంది జనరల్? ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ గారే చెప్పారు, అయ్యా మీరు ఇచ్చేది రిజర్వేషన్ ఆల్రెడీ మేము 53% బీసీలను గెలిచి ఉన్నామని చెప్పారు. అదే చెప్తున్నా సార్. మీరు ఈక్వాలిటీ అన్నారు కదా, ఈక్వాలిటీ అంటే ఎవరి వాటా? ఇందాక మీరు ఏమో మా హక్కులు అన్నారు, మా హక్కులు అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చింది, ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఎట్లా వచ్చింది? మీ హక్కులని కాపాడడం కోసమే కదా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్న వారికి హక్కులు కాపాడడం కోసమే కదా. ఈడబ్ల్యూఎస్ కోటా మీద కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా కానివ్వండి, మీరు దాన్ని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు దానికి ముడిపెట్టకుండా అడిగింది ఒకటే, ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చింది, ఈడబ్ల్యూఎస్ కోటా 10% వచ్చింది. సో దాని అది ఎవరికి లాభం చేకూరుస్తోంది సార్? ఈడబ్ల్యూఎస్ మీద 10% రిజర్వేషన్ మీద ఆర్ కృష్ణ గారు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అవునండి, వాళ్ళు వేరు కదా, మీరు పోతారా? వాళ్ళు వేరు, అందుకే మేము పోతాం. అట్లా చెప్పండి మరి, పోనీ అదేనే చెప్పండి. ఆ రోజు వాళ్ళు వేరు కదా కోర్టుకి, అందుకే మేము కోర్టుకు పోయినామని చెప్పి అదేనా సమాధానం చెప్పండి మరి. మీరు కాలు పెడితే నా నుంచి ఆన్సర్ రావడానికి ప్రయత్నం చేయండి తప్ప మీ క్వశ్చన్ కి మీరు రిపీట్ చేయకండి సార్. మీరు అంటున్నారు కదా మీరు ఎందుకు ఏమైనా నష్టపోయారంటే ఆర్ కృష్ణయ్య అంటారు, ఏం జరిగిందంటే మళ్ళీ 300 కాపు 1970 అంటారు, ఇందిరా సహాని కేసు అంటారు. గురించి మాట్లాడదారు సార్. సార్ మీరు ఈడబ్ల్యూఎస్ అన్నారు కాబట్టి ఆర్ కృష్ణ గారి గురించి మాట్లాడడం జరిగింది. తోపక్క కూడా ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడింది కాబట్టి ఆర్ కృష్ణ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కూడా ఇలా వాళ్ళు ఏమంటారు, ఈడబ్ల్యూఎస్ లో బీసీ విద్యార్థి కన్నా ఎట్లా రిజర్వేషన్లు అడ్డుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఈడబ్ల్యూఎస్ ఆ కోటలో బీసీలో ఆ కులాలను తీసుకొస్తారు, ఈ కులాలను, ఆయన ఉద్దేశం ఒకటి, రిజర్వేషన్లు అడ్డుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో. బీసీలు రాజకీయంగా ఉండొద్దు. రెడ్డి గారు, ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు కూడా మీకు జరిగే నష్టమేందని అడుగుతుంది. అంత ఈజీగా మీరు వెళ్ళినంత మాత్రాన అది క్యాప్ అయింది కదా కొట్టేసేది ఏమి ఉండదు. మిమ్మల్ని కూడా అడుగుతుంది, మిమ్మల్ని కూడా కోర్టు అడుగుతాయి కదా, న్యాయస్థానం అడుగుతుంది ఏమని, మీకు పోయి నష్టం ఏంటిది, మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటిది, లేకపోతే మీకు జరిగిన నష్టం ఏంటిది అని అడుగుతుంది డెఫినెట్ గా. ఆ సీలింగ్ పరిగణలోకి తీసుకున్నా, మీరు అంటున్న సీలింగ్ పరిగణలోకి తీసుకున్నా మీ ఇండివిజువల్ గా మీరు నష్టం గురించి లెక్కలు అడుగుతుంది. అక్కడ ఎంపైరికల్ డాటా ఉందా లేదా అని ఇప్పుడు ఎక్కడైతే ఈ రిజర్వేషన్ అమలు విషయంలో అడుగుతాయో మిమ్మల్ని అడుగుతుంది. అట్లాగే పబ్లిక్ డొమైన్ లో లేదు. అదే చెప్తున్నా సార్, ఎంపైరికల్ డాటా పబ్లిక్ డొమైన్ లో లేదు. ఆ కులాలలో ఎంతమంది ఆర్థికంగా వెనుకబడి సబ్మిట్ చేస్తా కదా, ఎందుకు పరిశాన్? రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తా కదా, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇస్తా కదా. ఇవాళ సుప్రీంకోర్టు సబ్మిట్ చేయడం కోసం అన్ని పట్టుకుపోయినారు. సుప్రీంకోర్టు హైకోర్టులో తెలుసుకోమన్నది. డెఫినెట్ గా 8వ తారీఖు నాడు అన్ని చూపిస్తాము, అన్ని పెడతాం. ఎందుకు పంచాయతీ? చూద్దాం మరి ఏం జరుగుతుందో. మాధవరెడ్డి గారు ఫైనల్ గా మీరు చెప్పాలనుకుంటున్నారా? ఒక సిస్టర్ గా నా యొక్క సలహా ఒకటే మాధవ్కి, మాధవ్ బిఫోర్ ఆన్ దట్ నువ్వు ఈ కేసుని వెనక్కి తీసుకుంటే నువ్వు మంచి లీడర్ అవుతావు. లేదనుకో రేవంత్ అన్న చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళినందుకు అటు జాతి నుంచి వ్యతిరేకత, ఇటు బీసీల నుంచి వ్యతిరేకత, 2 రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటావు తమ్ముడు. కాబట్టి ఆలోచించుకో, నీకు నష్టం జరగనటువంటి దానికి అనవసరంగా నువ్వు కోర్టులో కేసేసి అందరి మధ్యలో విలన్ గా మిగిలిపోతావు. మాధవరెడ్డి గారు ఏమైనా చెప్తారా? ఫైనల్ గా కంక్లూజన్ ఇస్తారేమన్నా? ఏడే పనిస్తారు సార్ మీరు? మా వాదన చెప్తాం కదా సార్. మేము కోర్టుకు పోయిన వాదన కూడా మీరు వినకపోతే ఎట్లా సార్ డిబేట్ పెట్టి? బట్ మీరు చెప్పడానికి మళ్ళీ మీరు ఏదో సూటిగా సమాధానం చెప్పండి. ఎక్కడి నుంచో చరిత్ర నేను 2 విషయాలు సూటి సమాధానం చెప్తాను అనుకున్నా. ఒకటి, ఒక మిత్రుడు అడిగిండి ఏమని,
ఇలా బీసీల కన్నా ఈడబ్ల్యూఎస్ ఉన్న స్థానంలో వాళ్ళు అవకాశం ఎక్కువ వస్తుంది రిజర్వేషన్ వాళ్ళకి. సార్ ఇప్పటిదాకా రిజర్వేషన్లా ఓసీలకే ఎక్కువ కట్ ఆఫ్ మార్కులు ఉన్న మాట వాస్తవమా కాదా? ఇప్పుడు కూడా వయో పరిమితి ఉన్న మాట వాస్తవం కాదా? సార్ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఏంది 2021 ఇక్కడ వచ్చింది కాబట్టి ఇంతవరకు చాలా మంది విద్యార్థులకి సర్టిఫికెట్లు తీసుకోలే కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటా జనాలు పెరగలే కాబట్టి ఈడబ్ల్యూఎస్ లో తక్కువ మార్కులు వచ్చినా కూడా అవకాశం వస్తుంది. రేపు ఈడబ్ల్యూఎస్ కోటా పెరిగినాక ఎక్కువ మార్కులు వచ్చిన కూడా అవకాశం దొరకదు. అది ఆలోచన చేయకుండా ఉత్తైన ఈడబ్ల్యూఎస్ అవును 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈడబ్ల్యూఎస్ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు అవకాశం వస్తుండొచ్చు. మరి ఇన్ని సంవత్సరాలు పరిశాతం ఉన్న జనాల కోసం ఆలోచిస్తున్నారు. 26% జనాభాకి 42% వచ్చేటువంటి వాటా గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే సార్ 50% రిజర్వేషన్ కు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ చాలా తేడా ఉంది. మాధవ్ ఒకటి వినాలా ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేస్తాం మీకు. 1950 నుంచి 2022 వరకు సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జిల గురించి ఒక డేటా కనుక తీసుకుంటే బీసీ ఇప్పటి వరకు ఒక్క జడ్జి కాలే. బీసీ ఒక జడ్జి కాలే. అదే మొత్తం 16 మంది అయ్యారు ఇప్పటిదాకా చీఫ్ జస్టిస్. 1950 to 2022 వరకు 16 మంది జడ్జిలు అయితే దీంట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 7, కమ్మ సామాజిక వర్గం నుంచి 3, బ్రాహ్మణ్ నుంచి 2, వెలమ నుంచి 1, రాజులు 1, ముస్లిం 1, షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ నుంచి 1, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి తర్వాత ట్రైబ్స్ నుంచి 0. ఇది నేను ఇచ్చిన డేటా కాదు, జనరల్ గా జెన్యూన్ గా ఉన్నటువంటి డేటా మేము అంటే కీ రోల్ పొజిషన్ లో మీరే పనిచేస్తున్నారు. నేను కాదనట్లేదు. దాంట్లో ఏమనంటే మా టాలెంట్ ఉన్నది మేము ముందుకు వచ్చినాం అంటున్నారు. ఆర్థికంగా బాగున్నాం వచ్చినామని చెప్తున్నారు. నేనేం కాదనట్లేదు. ఎందుకంటే మేము కాబట్టి రిజర్వేషన్లతో కొద్ది ఒక అడుగు ముందుకేనక మాకు అవకాశం వస్తుంది. దాన్ని కూడా కాలా రాసే ప్రయత్నం. ఇవాళ ఓసీ ముఖ్యమంత్రి బీసీ కన్నా ఎక్కువ పనిచేస్తున్నాడు. ఆ వర్గాలను ఓన్ చేసుకొని ఆ వర్గ బిడ్డల నుంచి వచ్చినటువంటి మీరు ఆయన వ్యతిరేకించడాన్ని అంటే ఆయన చివరిగా మొదటి ఒక సమాధానం చెప్పండి. రేపటి రోజు మీరు ధర్మాసనం వరకు పోయినా డెఫినెట్ గా మిమ్మల్ని కూడా ధర్మాసనం క్వశ్చన్ చేస్తుంది. మీరు ఏ నష్టపోతున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి, ఏం నష్టపోతున్నారు? ఎంపైరికల్ డాటా బయట పెట్టలేరు, లేకపోతే ఇంకోటైంది అన్ని కూడా ప్రభుత్వం నుంచి ఎదుర్కొనే సవాలు. ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. ప్రభుత్వం అంత పెద్ద యంత్రాంగం ఉన్నది, 150 కోట్ల ఖర్చు పెట్టింది, 90,000 మంది రిక్రూట్ చేసుకున్నది, కొన్ని కోట్ల రూపాయల సర్వే జనంతో సర్వే జరిగింది కాబట్టి వాళ్ళు ఏ లెక్కలు చెప్తారో చూద్దాం. లేకపోతే ప్రభుత్వమే ముద్ద అవుతుంది ఇక్కడ. కానీ మిమ్మల్ని సమాధానం అడుగుతుంది కాబట్టి మీరేం సమాధానం చెప్తారు? మీరు నష్టపోతుంది ఎక్కడా, ఏం నష్టపోతున్నారు, మీకు నష్టం జరిగింది ఏ కోటాలో, ఎందుకు నష్టం జరిగింది, ఇవన్నీ అడుగుతారు కదా. మీరు ఏం లెక్క చెప్తారు? ఒక నిమిషం చెప్పగలుగుతారా ఫైనల్ గా? సార్ ఈరోజు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా 50% రిజర్వేషన్ దాటవద్దన్నది ఏదైతే స్లాట్ ఉందో దాని మీద మీరు మాట్లాడతలేరు. అంటే చేసుకోవచ్చని కేశవానంద భారతి కేసు చెప్తున్నాను. నువ్వు మళ్ళీ చదువుకోపోయినాక నువ్వు చదువుతా ఆ కేసు చదువు. సుప్రీంకోర్టు ఇచ్చిందా మీరు ఒకటే దాన్ని మళ్ళీ తిప్పి చెప్తున్నారు. నాకు సమాధానం దొరకలేదు ఇంకా కూడా. మీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నా నేను. మీరు కోర్టు అడుగుతాయి మిమ్మల్ని, మీరు ఏం నష్టపోతున్నారు, మీరు ఏ విధంగా నష్టపోయారు, ఏంది మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే ప్రభుత్వం నుంచి మీరు 100 క్వశ్చన్ అడగండి. ప్రభుత్వం ఏ సమాధానం చెప్పకపోయినా కూడా అక్కడ ప్రజల ముందు అక్కడ కోర్టులో కూడా ప్రభుత్వమే ముద్దాయి అవుతుంది. కానీ మిమ్మల్ని క్వశ్చన్ కి మీరు ఇండివిజువల్ పర్సన్ గా ఉన్నారా, మొత్తం ఓవరాల్ కమ్యూనిటీ బేస్డ్ గా ఉన్నారా? ఇండివిజువల్ పర్సన్ గా ఉంటే మీ సమాధానం ఏంటి, మీరు ఏ రకంగా నష్టపోతున్నారు అనే దానికి సమాధానం చెప్పండి, సరిపోద్ది. అదే చెప్తున్నా కదా సార్, ఇక్కడ జనరల్ స్థానాలు తగ్గుతా ఉన్నాయి. దాని వల్ల వ్యక్తిగా వేసినవా సంఘం నుంచి వేసినవా అది చెప్పు. కేసు వ్యక్తిగా వేసాడు ఆయన. వ్యక్తిగా వేసినావు అంటే దానికి పెద్దగా దానిని మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చెప్పండి. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పకముందుకే మీ అంతా మీరే ఫైనల్ చేసుకోవడం, ఇప్పుడు చర్చ 1 సైడ్ గా మాట్లాడడం ఇది కరెక్ట్ అయిన సమాధానం కాదు. నా బాధ ఎందుకు వినకుండా, నాకు నేను ఎందుకు కోర్టు పోయినా వినకుండా మీ అంతల మీద ఏదో చెప్పండి. మీరు ఎందుకు కోర్టుకు వెళ్ళారు, ఏం నష్టం జరిగింది చెప్పండి. నేను అదే చెప్తున్నా సార్, ఇక్కడ జనరల్ స్థానాలు తగ్గుతా ఉన్నాయి. ఆ జనరల్ స్థానాలు తగ్గడం వల్ల ఇక్కడ ఎస్టీలకు బీసీలకు కూడా నష్టమే జరుగుతుంది. కేవలం ఎందుకంటే గత స్థానిక ఎన్నికలలో 27% ఉదాహరణకి ఆదిలాబాద్ లో వెళ్తే ఆదిలాబాద్ ఎక్కువగా ఎస్టీలు 12% అక్కడికి వచ్చి మొన్న కొత్తగా వచ్చిన దాని ప్రకారంగా. సో మిగిలినటువంటి జనరల్ స్థానాలకి సంబంధించిన దాంట్లో బీసీలు ఓసీలు కొట్లాడిన రోజులు. సో ఇవాళ 42% లో నా కోటా నాకు వచ్చినాక
అంటే ఇంచుమించుగా 69%కి రిజర్వేషన్లు వచ్చేస్తాయి. రిమైనింగ్ ఎంత 31% ఉంటుంది. ఆ 31లో ఓసీలు కొట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ ఓసీలకి కాకుండా ఇంకెవరైనా జనరల్ ఈ రిజర్వేషన్ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆల్రెడీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత జనరల్ సీట్లు ఎందుకు కొట్లాడతారో భయ మీరే మాట్లాడతారు రేపు. కాబట్టి కాన్స్టిట్యూషన్ పరంగా నాకు వచ్చిన హక్కును కోసమే నేను కొట్లాడుతున్నా. నాకు మిగతా వాటికెళ్ళి అడుక్కునే పరిస్థితి నాకొద్దు, దేహి అని అడుక్కునే పరిస్థితి నాకొద్దు. కాన్స్టిట్యూషన్ పరంగా నాకు వచ్చే హక్కు నేను కోరుకుంటున్నా. ఓసీలకు రిజర్వేషనా ఏమన్నారు? జనరల్ అంటే ఓసీలకు రిజర్వేషనా? లేదు, ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ మాక్సిమం రిజర్వేషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు రిజర్వ్ లో ఉన్నారు కాబట్టి జనరల్ కోటాలో మిగతా వర్గాలకు అవకాశం ఇవ్వండి చెప్తాయి రాజకీయ పార్టీలు హామీ ఇస్తాయా? జనరల్ వచ్చిన కాడ ఇతర కులాల మీ హామీ ఇస్తారా? నువ్వు ఆ లైన్ లో కొట్లాడతావి, అట్లా కొట్లాడు. రేపు జనరల్ సీట్లలో ఈ రిజర్వేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు రాకుండా మాకే ఇస్తారా, నువ్వు అట్లా కొట్లాడు. అదొక పద్ధతి ఉంటది. అట్లా కాకుండా మొత్తానికి ఇచ్చేసి ఎస్టీలను బీసీలను తెచ్చి అండ్లబెట్టి తెచ్చినారు కాబట్టి వీళ్ళకి నష్టం జరుగుతుందని ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని సమాధానాలు చెప్పినా ఎన్ని రకాలుగా కొంత దాటా వేసే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేసినా మీరు చేసిన ఎవరు చేసినా కూడా కోర్టు ముందు మాత్రం అందరం సమాధానం చెప్పాల్సిందే. థ్యాంక్ యూ ఇంద్రశోభన్ గారు అండ్ థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో చూద్దాం మరి 8వ తేదీన కోర్టులో డెఫినెట్గా ప్రభుత్వం సవాల్ ఎదుర్కోవాల్సిందే. ఇండివిజువల్గా ఆయన కేసు పిటిషన్ వేసినా లేకుంటే రెడ్డి జాగృతి తరఫున పిటిషన్ వేసినా ఆయన పైన కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తుంది కోర్టు. డెఫినెట్గా ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన నష్టం విషయంలో. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి.